మై సెల్ఫ్ వచ్చేసి రాము అంటే నా పేరు. నేను మండల వ్యవసాయాధికారిగా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఏఓ అంటారు, ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా గజెట్ ర్యాంకర్లో ఉన్నాను. సో అది నేను 2019లో నేను 2019 మార్చి నుండి రావడం జరిగింది ఈ యొక్క బిజినెస్లోకి. సో రియల్గా నేను జూన్ నుండి నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను డైమండ్ డైరెక్ట్ స్టేజ్లో ఉన్నాను. నా యొక్క అప్లైనర్ అనేటువంటి షాజాన్ సారే యాక్టివ్ అప్లైనర్. ఇప్పుడు మనకి నాకు వచ్చేసి జలీల్ గారు, అలాగే నాకు ఒక మెంటర్స్ వచ్చేసి నాగేంద్రరావు సార్ అండ్ రాజేష్ కల్పాల సార్. సో నా యొక్క మంచి లవ్లీ టీమ్ ఉన్నారు. సో అందరికి కూడా 6 ఛానల్స్లో ఉన్నాయి. సో అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి అగ్రి ప్రోడక్ట్స్ మీద మీకు ట్రైనింగ్ నేను ఇవ్వబోతున్నాను. సో నాకు ఇచ్చినటువంటి ఈ 1.5 అవర్స్లో నేను మీకు అగ్రి ప్రోడక్ట్స్ మీద, మనకున్నటువంటి అగ్రి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కులంకుశంగా అందరికి కూడా మొత్తం 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి. ఆ 8 ప్రోడక్ట్స్లో కొన్ని చివరిగా మనకి అగ్రి అక్వా జెల్ అనేది ఉంది. అగ్రి అక్వా జెల్ మీద ప్రతి ఒక్కరికి కూడా డెమో ఎలా ఉంటుందనేది కొత్త న్యూ ప్రోడక్ట్, అది ఏప్రిల్లో మనకి లాంచ్ అయిన ప్రోడక్ట్ ఇది. సో దాని మీద మీకు చివరిగా నేను డెమో చూపిస్తాను. ముందుగా మనకున్నటువంటి ఈ 7 ప్రోడక్ట్స్ ప్లస్ అగ్రి అక్వా జెల్ మీద ప్రజెంటేషన్ ఇస్తాను నేను. దీని తర్వాత డెమో అనేది లాస్ట్ చివరిలో ఇస్తాను. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్, అందరికి కూడా నా యొక్క విన్నపము, మీరు ఒక బుక్, మీ యొక్క డ్రీమ్ బుక్, అలాగే ఒక పెన్ను తీసుకొని అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఎందుకంటే నోట్ చేసుకుంటే కానీ తెలియదు ఇది సబ్జెక్టు. అందుకని మీకు పీపీటీ ద్వారా అండ్ ఆ యొక్క బోర్డు ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒకటి మామూలుగా చెప్తే చాలా మందికి డ్రై సబ్జెక్ట్ కాబట్టి అర్థం కాదు ఇది. అందుకని బోర్డు ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నేను నిర్ణయించుకున్నాను. సో ప్లీజ్ అందరు కూడా మేక్ ఏ నోట్, అందరు కూడా మీరు నోట్బుక్లో రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అగ్రికల్చర్ అనేది మనకి వై వీఆర్ వర్కింగ్ ఆన్ అగ్రి ప్రోడక్ట్స్ ఈ స్టేజ్లో, అలాగే డీటెయిల్స్ ఆఫ్ అగ్రి ప్రోడక్ట్స్ నుంచి మనం ఎలా ఏమేమి ఉన్నాయి అనే గురించి డీటెయిల్స్కి వెళ్ళిపోతాం. అలాగే హౌ టు యూజ్ ఆల్ ప్రోడక్ట్స్ ఇన్ క్రాప్స్ అంటే మనకి పంటలలో ఏ విధంగా వాడుకోవచ్చు, అలాగే మనకి అగ్రి బిజినెస్ అనేది ఎలా ఉంటుందనే దాని మీద మీకు తెలియజేస్తాను. సో డియర్ లీడర్స్, అందరికి కూడా మనము వెస్టేజ్లో ఉన్నాం. వెస్టేజ్ అంటే నాట్ ఏ సింపుల్ బిజినెస్, ఈజ్ ఏ వెరీ బిగ్ బిజినెస్, బిగ్ ఎంటర్ప్రెన్యూర్ మనం అందరం కూడా. సో అందుకని ప్రతి ఒక్కరిని కూడా మనము ఇంటర్నేషనల్ లెవెల్లో మనం బిజినెస్ చేస్తున్నాం. సో దీనికి మన గౌతమ్ బాలి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మనకి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అగ్రికల్చర్లో మన మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్. వన్స్ అపాన్ టైం ఒకనొక 60s, 70sలో అగ్రికల్చర్ 60s, 70s బిఫోర్ వచ్చేసి మొత్తం కూడా వ్యవసాయం అంతా కూడా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా ఉన్నప్పుడు ఓన్లీ మనము ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంలో చేసేవాళ్ళం. 60-70 సంవత్సరంలో కొంతమంది మనకి జనాభా పెరుగుతున్న కారణంగా రైతులందరికీ కూడా అలవాటు చేయాలి, హై ఈల్డింగ్ వెరైటీస్ కావాలి అనే ఉద్దేశంతో మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్, రసాయనిక ఎరువులు అనేది మనకి అలవాటు చేయడం జరిగింది 1960, 70 మధ్యకాలంలో. అందుకని అప్పుడు దానికి ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ అంటారు దాన్ని. ఆ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనకి జనాభా పెరిగే కొద్దీ ఆహార ఉత్పత్తి కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ అంటే రాసాయనిక ఎరువులు వాడకం అనేది మనకు అప్పటి నుంచి మనకు స్టార్ట్ చేశారు. కాలక్రమేణా మనకి ఇప్పటికి వచ్చాలకే 2021కి మన యొక్క భూములన్నీ కూడా నిస్సారం అయిపోయి, సారం అంతా కూడా తగ్గిపోయి ఇప్పుడు మనకి మొత్తం కూడా కలుషితం అయిపోయి సారవంతం లేకుండా మనకి ఒక కలుషితమైన మనం ఆహారం తీసుకుంటున్నాం. సో దానికి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే సేంద్రియ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పద్ధతిలో మనకి కొత్తగా మళ్ళీ మనం పాత పద్ధతినే అవలంబించే దానికోసము మనకి సుభాష్ పాలేకర్ గారు అని
సేంద్రియ వ్యవసాయం, ఆవు మూత్రము, ఆవు పేడ, కషాయాలు, వీటన్నిటిని ఘనజీవామృతం అని, ద్రవ జీవామృతం అని, వీటి ద్వారా మనకి మళ్ళీ మన గవర్నమెంట్ ద్వారా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య సారాంశం దాని అన్నింటినీ కూడా మన గౌతమ్ బాలి గారు వచ్చేసి వీటన్నిటిని గ్రహించి రాబోయే రోజుల్లో రైతులకి ఒక మంచి వ్యవసాయం ఇవ్వాలి, వ్యవసాయంలో మన అగ్రి ప్రొడక్ట్స్ మంచిగా వర్క్ చేయాలి, బాగా పనిచేసి మంచి ఆహ్లాదకరమైన మొక్క పెరగాలి అంటే మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చేటువంటి రసాయనిక కల్తీలు లేకున్నటువంటి ఒక ఉత్పత్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో అగ్రి ప్రొడక్ట్స్ ని వెస్టేజ్ లో ప్రారంభించారు. సో ఈ అగ్రి ప్రొడక్ట్స్ ని మనకి గౌతమ్ బాలి గారు ఈ యొక్క ముందు చూపుతూను, గౌతమ్ బాలి గారిని మనము విజనరీ లీడర్ అంటాం, ముందు చూపునటువంటి వ్యక్తి. సో అటువంటి అపారమైన నాలెడ్జ్ ఉన్నటువంటి మనకు మంచి మహానుభావుడు. కాబట్టి మన గౌతమ్ బాలి గారు మనకన్నా ముందుగానే మేల్కొని ఈ యొక్క రసాయనాలు, కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకి ఒక మంచి ఉత్పత్తిని ఇవ్వాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, అగ్రి ప్రోడక్ట్స్ అనే ఉద్దేశంతో మనకి పరిచయం చేశారు. వాటిల్లో చూడండి, మీకు స్లైడ్స్ లో చూపించే విధంగా మనకి వెస్టేజ్ లో అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నవి. ప్లాంట్ ప్రొటెక్షన్ అంటాం. అంటే ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే మనకి ఏదైతే మనకి ఒక మొక్కకి ఏదైతే హానికరం చేస్తాయో తెగులకి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనకి రిలీజ్ చేశారు. సో దాన్నే అగ్రి బయోఫంగిసైడ్ అన్నప్పుడు దాని పేరే మార్చి మనకు ప్రొటెక్ట్ అని పెట్టాం. బయోఫంగిసైడ్ అనేది చాలా ఉన్నాయి మార్కెట్లో. సో బయోలాజికల్ గా ఉన్నటువంటి ఒక ఆర్గానిజం ఉంటుంది దానిలో, దాని ద్వారా శిలీంధ్ర నాశనం అవుతుంది కాబట్టి దాన్ని అగ్రి బయోఫంగిసైడ్ అన్నారు. దానికి చాలా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి చాలా రకాలుగా మనకి డూప్లికేట్ వస్తున్నాయి. దానికి బదులు మనకి ప్రొటెక్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే న్యూట్రిషనల్ డిజార్డర్స్, ఏదైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషక విలువలన్నింటినీ కూడా తగ్గించి ఏదైతే మనకి మొక్కకు కావాలనే వాటికి సంబంధించినటువంటి న్యూట్రిషనల్ అలాంటివి అగ్రి హిమిక్ గ్రాన్యూల్స్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అనేవి మనకి పరిచయం చేయడం జరిగింది. సో ఫైనల్ గా యాక్టివేటర్, ఏదైతే మొక్కకి రైతు అనేవారు మొక్కకి స్ప్రే చేస్తూ ఉంటారు, పిచికారీ చేస్తూ ఉంటారు. ఆ పిచికారీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అదంతా కూడా గాలికి ఆవిరైపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంత వచ్చేసి ఆ మొక్క మీద ఆకుల మీద పడిన తర్వాత కారిపోతా ఉంటుంది. అడ్జువెంట్ గా ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో అగ్రి 82 అనేదాన్ని కనుగొన్నాం. సో ఇలా మనకి 7 కాకుండా ఇంకొక ప్రోడక్ట్ మనకి అగ్రి అక్వా జెల్ అనేది, అది కూడా మనకి అధిక వర్షాలు రావడం వల్ల ఒక్కోసారి వర్షాలు లేకుండా మనం అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం రైతు. సో వాటర్ క్రైసిస్ అంటే డ్రౌట్ కండిషన్, వర్షాభావ పరిస్థితుల్లో అధిక వర్షాలకి, వీటన్నిటికీ అనుకూలంగా ఉండేటువంటి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ మొత్తం మీద కూడా ఒకటి అగ్రి అక్వా జెల్ అనేది కనుగొనడం జరిగింది. సో వీటి మీద మనకి క్లుప్తంగా కొన్ని ఇంపార్టెన్స్ బట్టి నేను మీకు తెలియజేస్తాను. సో ఫార్మర్కి మనం ఏ విధంగా ఉపయోగపడగలము, ఏ విధంగా ఫార్మర్ని మనం ఒక కింగ్ లా తయారు చేయం. ఫార్మర్ ఈజ్ ఎ కింగ్, ఫార్మర్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్. సో ఫార్మర్ అనేది ఒక రాజు, ఆ ఫార్మరే మనకి ఒక ఇన్స్పిరేషన్ ప్రతిదానికి. సో అందుకని ఆ ఫార్మర్ని మనం ఎలా రాజుగా మనం తయారు చేసుకోగలము అనే విధంగా ఈరోజు మనము మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి మీకు అందరికీ కూడా నేను విపులంగా క్లియర్గా తెలియజేస్తాను. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి డియర్ లీడర్స్ అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాటిల్లో మనకున్నటువంటి ప్రోడక్ట్స్లలో మీకు ఫస్ట్లో చెప్పాము అగ్రి ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే అగ్రి ప్రొటెక్ట్ అని. సో అలాగే మనకి అగ్రి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రి హిమిక్ గ్రాన్యూల్స్, అలాగే అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్. యాక్టివేటర్ వచ్చేసి అగ్రి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, దాని గురించి క్లియర్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము అగ్రి 82 గురించి చెప్పుకున్నాం. అగ్రి 82. సో ఈ అగ్రి 82 అనేది ఎలా పనిచేస్తుంది, మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మనము మోడ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం. సో ఎలా వాటి వల్ల మనకి ఉపయోగపడుతుంది నా దాని మీద మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫార్మర్ రైతు ఇంట్లో ఉండాల్సినటువంటి
రైతు ఇంట్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో ఈ అగ్రి 82 గురించి మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. సో ఈ అగ్రి 82 అనేది మనకి ఎప్పుడైతే మనకు 2004లో స్టార్ట్ అయిందో 2008లో మొట్టమొదటి ప్రోడక్ట్ అండి మనకి విస్టేజ్లో మనకి గౌతమ్ బాలి గారు ప్రవేశపెట్టబడినటువంటి మొట్టమొదటి ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82 అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని అంటారు. యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంత యాక్టివ్ ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంది మొక్కకి. అది ఏదైతే మనం కలుపు మందులో కానీ అలాగే మనము ఏదన్నా పురుగు మందు కానీ తెగులు మందులో కానీ వేసినప్పుడు ఈ విధంగా మనకు పనిచేస్తుంది కాబట్టి మనం దీనికి అగ్రి 82 అనేది పేరు పెట్టడం జరిగింది. సో ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు క్లియర్ కట్గా ఉన్న మీకు స్క్రీన్ షేర్లో ఇచ్చినటువంటి పాయింట్స్ మీద ముందు మనం నేర్చుకుందాం. ముందు యాక్టివేటర్, నెంబర్ 2 స్ప్రెడర్, నెంబర్ 3 వెక్టర్, నెంబర్ 4 యూనిఫామ్ సొల్యూషన్, make a uniform solution, number 5 pH balance. Okay, యాక్టివేటర్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్టివేటర్? ఒక మొక్క ఎలా ఉన్నప్పుడు లీఫ్ ఎలా ఉంటుంది వేసినప్పుడు మన స్ప్రేయర్తో స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఇక్కడ డ్రాప్ మొక్క మీద మనకి పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ ఒక ట్యాంకులో వాటర్ ఉంటాయి, వాటర్తో కూడా ప్లస్ మనకి నీళ్ళతో కూడా మనకి సొల్యూషన్ రెండు మిక్సింగ్ ఆఫ్ పురుగు మందు కానీ కలుపు కానీ మందు కానీ ఈ రెండు కలిపి ఈ మిక్సింగ్ రెండు ఉంటాయి, వాటరు ప్లస్ మందు. ఎప్పుడైతే మనము అగ్రి 82 అనే ప్రోడక్ట్ ఇందులో వేసామో ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఈ మందు బాగా ప్రభావవంతంగా పనిచేసే దానికోసం ఇక్కడ పనిచేస్తుంది. అప్పుడు మన 82 ఎప్పుడైతే కలిపామో మొత్తం మొక్క మీద పడిపోయి మొక్క లోపలికి చుచ్చుకొని పోయి వర్క్ చేసేదానికి యాక్టివేటర్గా పనిచేస్తుంది, యాక్టివేషన్ చేస్తుంది అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే మనం సెకండ్ స్ప్రెడ్డింగ్ అయితే ఎప్పుడైతే మనం అగ్రి 82ని మిక్స్ చేసి ఇందులో మనం సొల్యూషన్లో కలిపి స్ప్రే చేస్తామో ఇది స్ప్రేయింగ్ అంటాం. మనం స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొక్క అంతా కూడా ఏదైతే లీఫ్ ఉందో ఈ లీఫ్ మొత్తం మీద కూడా స్ప్రెడ్ అయిపోతుంది, లీఫ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని స్ప్రెడర్ అవుతాం. ఎప్పుడైతే మనం ఈ 82 కలపలేదో డ్రాప్గా కిందకి కారిపోతుంది, డ్రాప్ ఇలా కారిపోతూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే మనం 82 కలిపామో స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వెట్టర్ అంటే మొత్తం ఆకు కింద భాగము పై భాగము మొత్తం కూడా తేమ శాతం ఎక్కువసేపు నిల్వ ఉంచేదానికి ఎక్కువగా ఆరిపోకుండా ఉండేదానికి పనిచేస్తుంది. సో అందుకని వెట్టర్ అని చెప్పాము. యూనిఫామ్ సొల్యూషన్, మేక్ యూనిఫామ్ సొల్యూషన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఈ మిక్సింగ్ ఏవైతే వాటర్లో ఒక్కొక్కసారి కొన్ని కెమికల్స్ మిక్స్ కాకుండా ఏమవుతుందంటే మనకి రెండు సరిగా వర్క్ చేయవు. అందుకని 82 కలిపితే రెండు మిక్స్ యూనిఫామ్ సొల్యూషన్ రెండు కూడా పాలు నీళ్ళ కలిసిపోయి వర్క్ చేసేదానికి అవకాశం ఉంది. అందుకని యూనిఫామ్ సొల్యూషన్. ఒక్కోసారి పిహెచ్ బ్యాలెన్స్, పిహెచ్ అనేది వాటర్లో ఒక్కోసారి మనకి 6.5 to 7.5 అయితే పిహెచ్ ఇది నార్మల్ అంటాం. ఒక్కోసారి బిలో 6 ఉంటుంది, ఒక్కోసారి అబోవ్ 7.5 ఉంటుంది, మోర్ దాన్ 7.5, 8, 8.8, 8.5 ఇలా ఉంటుందండి. అలా ఉన్నప్పుడు లవణ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఈ పిహెచ్ కంటెంట్ని 82 ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో ఆటోమేటిక్గా నార్మల్ స్థాయికి తీసుకొని వస్తుంది. అది అక్వా కల్చర్ చేసే వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది. అక్వా కల్చర్లో
మనకి రొయ్యల పెంపకం చేసే వాళ్ళకి బాగా ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనకి అగ్రి 82 అనేది వర్క్ చేస్తుంది. సో అందుకని మనం ఏమంటామంటే అగ్రి 82ని మన యొక్క వాడుక భాషలో మనము ఒక గుర్తు పెట్టుకునే దానికోసం యాక్టివేటర్ అని అనాలి. సో ఈ విధంగా మనకి 5 పాయింట్ల మీద పని చేస్తుంది. సో అందుకని యాక్టివేటర్, రెడ్డర్, వెట్టర్, మేక్ ఏ యూనిఫామ్ సొల్యూషన్ కలిసిపోయేదానికి పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకునే దానికి మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎలా వాడాలంటే మనకి పెస్టిసైడ్స్ కానీ, పురుగు మందులు కానీ, ఏవైనా సరే పురుగు మందు కానీ, తెగుళ్ళ మందు కానీ, వేటిల్లో చిన్నగా గుర్తు మాత్రం పెట్టుకుని అందరూ కూడా దీనికి సింపుల్గా మనకి ఈ రోజుల్లో నవేడేస్ వాడేటువంటి పరికరాలు వచ్చేసి మనకి తైవాన్ స్ప్రేయర్ అంటాం. తైవాన్ స్ప్రేయర్. ఈ తైవాన్ స్ప్రేయర్ కెపాసిటీ వచ్చేసి మనకి 20 లీటర్స్ కెపాసిటీ. 20 లీటర్స్. సో 20 లీటర్స్ కెపాసిటీకి మనం ఎన్ని వేయాలంటే 20 ml ఇస్తే సరిపోతుంది, మిల్లీ లీటర్. మామూలుగా మీకు 15 లీటర్లు అంటే హ్యాండ్ పంప్ అంటాము. ఆ 15 లీటర్ పాత రోజులు ఉండేవి, అవి ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంతా కూడా తైవాన్ స్ప్రేయర్స్ కాబట్టి 20 ml అంటే ఒక మూత, అంటే 1/2 లీటర్ ఉంటుంది మనకి. 1/2 లీటర్ మూత వచ్చేసి 20 ml వస్తుంది. ఒక మూత కానీ వేసుకొని కానీ స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాగే మనకు కలుపు మందులు స్ప్రే చేయాలంటే ఇంకొక 1/2 మూత పెంచుకోవాలి. కలుపు మందుకి ఎక్కువ ఒక 1/2 లీటర్ మనం పెంచుకోవాలి. అలాగే మనకి ఎరువుల్లో కలుపుకోవాలనుకున్నప్పుడు మనము ఎరువులు కలుపుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి 1 కేజీ ఎరువుకి 3 మిల్లీ లీటర్ అంటుందండి. 1 కేజీ మన రసాయనిక ఎరువు కలుపుకోవాలి. సో ఈ విధంగా మనకి అలాగే మనము ఏదైనా ఇరిగేషన్ ఇవ్వాలనుకోండి, కాలువల ద్వారా ఇరిగేషన్ ఇస్తా ఉన్నాము. 1 ఎకరాకి వేయాలంటే మనం 160 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ వరకు సరిపోతుంది 1 ఎకరాకి. సో ఈ విధంగా మనకి వస్తుంది. ఇది మనకి ఈ విధంగా మనకి అగ్రి 82 అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని మనము ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, హెర్బిసైడ్స్, పురుగు మందులు కానీ, తెగులు మందులు కానీ, ఎక్కడైనా కానీ మనం అగ్రి 82ని ప్రతి దాంట్లో కూడా వాడుకోవాలి. సో ఈ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 100 ml దొరుకుతుంది, అలాగే 1/2 లీటర్లో దొరుకుతుంది, 5 లీటర్లో కూడా దొరుకుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కాబట్టి ఇది 315 రూపీస్ అవుతుంది. 1/2 లీటర్ వచ్చేసి 440 అవుతుంది. ఆ 5 లీటర్స్ 3850 రూపాయలు. సో ఓకే, ఈ విధంగా మనకి అగ్రి 82 అనేది వర్క్ చేస్తుంది. ఓకే, దీనికి క్లారిటీ అయినంత అందరికి కూడా ఒకసారి తెలియకపోతే ఒకసారి బోర్డు మీద మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి పీపీటీలో కూడా మీరు మొత్తం కూడా మీరు చూసుకొని అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82 మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అగ్రి బయో ఫంగిసైడ్ అంటే అగ్రి ప్రొటెక్ట్ వచ్చేకే దీనిని మనము ఏమంటామంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. అంటే ఇది తెగులు మందు మాత్రమే, పురుగు మందు కాదు. తెగులుకి మాత్రమే. ఏదైనా కానీ మచ్చ తెగులు, పుల్లు తెగులు, లేకపోతే ఎండు తెగులు, ఏదైనా కానీ మొక్క మీద వచ్చేటువంటి కాయ పుచ్చిపోతుంటుంది ఒక్కోసారి, కాయ పుల్లు తెగులు, వేరు పుల్లు తెగులు, అలాగే మనకి ఎండు తెగులు, ఇలా ఎన్ని రకాల ఏదైనా కానీ ఆకు మీద వచ్చేటువంటి ఏదైనా ఒక ఆకు ఉంటుంది. ఇక్కడ ఈ ఆకు మీద మచ్చలుగా ఉంటుంది దానికి. అలాగే ఒక కొమ్మ ఉంటుంది, కొమ్మ ఎండిపోతూ ఉంటుంది, ఇదంతా మోడు బారిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ రూట్ కూడా ఎండిపోతూ ఉంటుంది. ఏని తెగులు ఏదైనా మచ్చ తెగులు, పుల్లు తెగులు వస్తే మనకు వాడాల్సిన ది బెస్ట్ ప్రోడక్ట్ వెస్టైల్ వచ్చేసి మనకి అక్కడ మీకు స్లైడ్స్లో చూపించే విధంగా చూడండి. ఆ స్లైడ్స్లో మీకు క్లియర్గా కనబడుతుంటుంది. సో ఆ విధంగా మనకి అగ్రి ప్రోడక్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇది బయో ఫంగిసైడ్. బయో అంటే జీవం ఉంది కాబట్టి దీన్ని మనం బయో అని. సో అందుకని బయో ఫంగిసైడ్ అన్నాము. ఇప్పుడు మనం పేరు మార్చి ప్రొటెక్ట్ అంటే
తెగులు రాకుండా ఉండే దానికోసం మనం పెట్టుకున్నాం. అందుకని ఏదైనా కూడా దానికి కీవర్డ్స్, ఇందాక మనకి కీవర్డ్స్ వచ్చేసి అగ్రి ఏటీటీకి మనం ఉత్ప్రేరకం అని చెప్పాము, ఉత్ప్రేరకంగా యాక్టివేటర్ అని చెప్పాము, సహాయ ఔషధం మీద సహాయ కార్యం. అలాగే దీని యొక్క ప్రొటెక్ట్ వచ్చేసి మనం ఫంగస్ అని అంటాం. ఫంగస్ అంటే తెగులుకు సంబంధించింది. ఫంగస్ తెగులుకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి మన యొక్క కీవర్డ్స్ కొన్ని ఈజీగా గుర్తుండిపోయే దానికోసం మనం వాడుకునేటువంటి మాట పదం కాబట్టి ఇది ఫంగస్ అని అంటాం. మీకు స్లైడ్స్ లో చూపించిన విధంగా ఫంగస్ అని అంటాం. ఇది సిస్టమిక్ గా పనిచేస్తుంది. అంటే అంతర్గత భాగంగా మొక్క యొక్క అంతర్గత భాగంగా లోపలికి వెళ్ళిపోయి పనిచేస్తుంది. ఏదన్నా కాంటాక్ట్ అంటే తింటుండగానే ఏదైనా వచ్చి తిని కూడా చనిపోతుంది ఏదైనా తెగులు వచ్చేసి. అలాగే మనకి ఆర్గానిక్ ఫంగిసైడ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. సో దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయంటే స్ప్రేయింగ్ చేయడం వల్ల ఫ్లవర్స్ కానీ, అలాగే ఏదన్నా మొక్క మోడు కానీ కాండం దగ్గర కానీ, అలాగే ఏదైనా కానీ వాటి మీద మనకి ఇది ఎలా పనిచేస్తుంది మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఆటోమేటిక్ ఇది మొక్క లోపలికి వెళ్ళిపోయి అది వేరు వ్యవస్థ నుండి మొక్క చివర్ల వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడే సిస్టమిక్ కాబట్టి దాని యొక్క ఏదైతే ఫంగస్ ఉందో, తెగులు ఉందో ఆ తెగుల్ని ఇది తినేస్తుంది. ఇందులో జీవశీలం ఉంది కాబట్టి ఇది తినేస్తుంది. సో అందుకని మనం దీన్ని ఏమంటుందంటే బయో ఫంగిసైడ్ అంటాము. మనం మన యొక్క ఇప్పుడు మార్చిన పేరు ప్రకారం ప్రొటెక్ట్ అని అంటాము. సో దీనికి అంత డీటెయిల్స్గా కూడా మనం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. డీటెయిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎలా వాడాలి అనేది స్టార్టింగ్ లో మనకు కావాల్సిన ప్రోడక్ట్. స్టార్టింగ్ లో ఈరోజు మనకి వర్షాలు అధికంగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దుక్కులు దున్నుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతులు కూడా దుక్కులు దున్నుతున్నారు. సో దీన్ని మనం ఏమంటారంటే ఖరీఫ్ సీజన్ అని అంటాం. ఖరీఫ్ అంటే ఈరోజు మనకి ఖరీఫ్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ మధ్యలో వేసినటువంటి పంటని మనము ఖరీఫ్ అంటారు. అందుకని రైతాంగం మొత్తం కూడా దుక్కులు స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు సాగుకు సమాయత్తం అవుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము ముఖ్యంగా ఈ ప్రొటెక్ట్ అనేది కంపల్సరీగా అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే రైతుకి మనం మేలు చేసేది ఎప్పుడంటే రైతు పంట వేసిన తర్వాత అప్ టు 1వ రోజు నుండి 40 రోజుల వరకు ఏదైతే పంట ఉందో ఈ పంటను కానీ కాపాడుకోగలిగితే రైతుని మనం ఒక సేఫ్ సైడ్లో తీసుకొచ్చే లెక్క. ఎలా అంటే ఒక తెగులు కానీ వస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ వరిలో కానీ అగ్గి తెగులు వచ్చింది, కష్టం, పంట మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. అలాగే వేరుశనగలో మనకి కాలర్ అంటే వేరుపుల్లు తెగులు వస్తుంది. ఈ వేరుపుల్లు తెగులు వస్తుంది. అలాగే శనగలో కూడా మనకి వేరుపుల్లు తెగులు వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్గా పులు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ అన్ని రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటిని స్టార్టింగ్లో మనము ఈ 40 రోజుల లోపల మనం రక్షించాలి పంటని అంటే రైతుకి ఏది కూడా తెగులు రాకుండా ఉండాలంటే మనం వాడవలసినటువంటి ఒకే ఒక ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ అనేది మన దాంట్లో ఉంది కాబట్టి దాన్ని వాడాలి. ఓకే, ఎలా వాడాలి, ఎలా మనం రక్షించుకోవాలి అనే దాని మీద ఫస్ట్ 3 రకాలుగా ఉంటుందండి మనకి. ఈ 3 రకాలుగా అగ్రి ప్రొటెక్ట్ని ఇప్పుడు మనం రైతులకు ఏ విధంగా రికమెండ్ చేసుకోవచ్చు అంటే వేరుశనగ వేసే ప్రాంతం కొన్ని దగ్గర ఉంది, కొన్ని దగ్గర నార్లు పోసుకునే స్టేజ్లో ఉన్నాయి. వరి నారుమడులు పోసుకుంటారు. కొన్ని దగ్గర మనకి కంది వేసే కొన్ని దగ్గర పొలాలు ఉంటాయి, కొన్ని దగ్గర మిర్చి వేస్తున్నారు. అట్లా రకరకాలుగా స్టార్టింగ్లో ఉన్నాయి. కాబట్టి నెంబర్ 1 సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ అంటే దుక్కులో వేసుకోవాలి. సాయిల్ అప్లికేషన్, సాయిల్ ట్రీట్మెంట్ అంటుందండి. ఆ సాయిల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి దుక్కులో వేసుకునేటప్పుడు ఒకటి నుండి 2 కేజీలు మన దగ్గర దొరికేటువంటి 1 నుంచి 2 కేజీలు
మన దగ్గర ఏదైతే అగ్రి ప్రొటెక్ట్ ఉందో ఇది 1 ఎకరాకి సరిపోతుంది. డైరెక్ట్గా ఏదైతే మనకి భూమిలో ఒక పెద్ద ఇదంతా పెద్ద మనకి 1 ఎకరా అనుకోండి. ఈ ఎకరా పొలంలో మొత్తం మీద ఇక్కడ భూమి లోపలే కొన్ని శిలీంధ్రాలు ఉంటాయి భూమి లోపలే. ఈ శిలీంధ్ర భూమి లోపలే ఉంటాయి. అది పంట మార్పిడి చేస్తే తప్ప పోవు. సో ఈ భూమి లోపల నుంచే వచ్చినటువంటి శిలీంధ్రాలు భూమిలో ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత మందు కొట్టినా కూడా పోవు. అందుకని ఈ భూమిని మనము శుద్ధం చేసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలంటే సాయిల్ ట్రీట్మెంట్ అంట. ఇక్కడ 1 కేజీ నుంచి 2 కేజీలు భూమి యొక్క మన ఇంత ముందు ఇచ్చినటువంటి తెగుళ్ళను బట్టి మనం 1 నుంచి 2 కేజీల వరకు వాడుకోవాలి. సో ఇది ఎలా వాడాలంటే 1 కేజీకి 100 కేజీల ప్లస్ 100 కేజీలు పశువుల ఎరువు అంటాం. ఫార్మ్ యార్డ్ మెన్యూర్, పశువుల దెబ్బెరువు కలుపుకొని దీంట్లో మిక్స్ చేసుకొని మనము దీంట్లో ఈ భూమిలో మనం వేసుకోవాలి. అనుకున్నటువంటి ఎకరా భూమిలో వేసుకోవాలి. సో వేసుకుంటే ఆటోమేటిక్ మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఇది జీవ శిలీంధ్రం కాబట్టి బాగా డెవలప్ అయిపోతుంది. మొత్తం కూడా తేమ ఉండాలి, భూమిలో తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇదంతా కూడా కలిసిపోతుంది కాబట్టి ఈ శిలీంధ్రం బాగా పెరిగిపోతుంది. శిలీంధ్రం ఏదైతే ఉందో మనది జీవ శిలీంధ్రం అంట. జీవం ఉంది కాబట్టి జీవ శిలీంధ్రము ఈ శిలీంధ్రాన్ని నాశనం చేస్తుంది. సో అందుకనే అది ఫస్ట్ పాయింట్ మనకి సాయిల్ ట్రీట్మెంట్ అంటారు. సాయిల్ అప్లికేషన్ భూమి లోపల చివరి దిక్కులో వేసుకునేది. నెంబర్ 2 వచ్చేసి మనకి సీడ్ ట్రీట్మెంట్. సీడ్కి విత్తన శుద్ధి. సీడ్ ట్రీట్మెంట్ విత్తన శుద్ధి. 1 కేజీ విత్తనానికి మనము 10 గ్రాములు వాడతాం. 10 గ్రాముల పౌడర్ తీసుకుని 1 కేజీ విత్తనానికి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మనం నీళ్ళలో ఆరబెట్టి తర్వాత కానీ మనం కానీ వేసుకుంటే విత్తనం ద్వారా వచ్చేటువంటి ఏదైతే మనకి విత్తనం ద్వారా వ్యాపిస్తుందో విత్తనం లోపలే ఉంటుంది అన్నమాట. కొంచెం శిలీంధ్రాలు ఈ శిలీంధ్ర వ్యాధి అన్నమాట. సో దాని ద్వారా వ్యాపించేటువంటి కొన్ని డిసీజ్ని మనం కంట్రోల్ చేస్తాం. అలాగే మనకి ఇలా కాకుండా ఒక బకెట్లో వాటర్ పోసి ఏదైతే మనం విత్తనాలు వేస్తున్నామో ఇక్కడ మనకి ఎన్ని లీటర్లు పోయాలనుకుంటున్నామో ఇక్కడ ఎన్ని లీటర్ల వాటర్ నీళ్ళు కావాలనుకున్నామో ఆ లీటర్లో 1 నుండి 2 గ్రాములు పొడి, 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ ఇక్కడ కానీ మనం కానీ వేస్తే అక్కడ మనం ఏదైతే మన దగ్గర ఉందో మన మందు కానీ పొడి మందు కానీ ఇందులో వాడితే దీన్ని వాడిన తర్వాత ఒకవేళ 10 లీటర్ల నీళ్ళు ఉన్నాయి, 10 లీటర్లకి 20 గ్రాములు పొడి వేసి ఆ విత్తనంలో మనం వేసి ఇక్కడ సోక్ చేయాలి. అంటే ఒక నీటిలోనే ముంచి మనకి ఒక అరగంట సేపు మనం ఇక్కడనే మనం ఉంచాలి. నీటిలో వీటిని ముంచి తర్వాత ఆరబెట్టి తర్వాతగా మనం కానీ స్వయం చేసుకుంటే విత్తనం కానీ నాటుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి విత్తనం ద్వారా వ్యాపించేటువంటి తెగులు కూడా పోతుంది. సో ఈ విధంగా మనకు సెకండ్ సీడ్ ద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి వ్యాధిని అరికట్టుకోవచ్చు. నెంబర్ 3 థర్డ్ పాయింట్ వచ్చేసరికి 3 వచ్చేసరికి స్ప్రేయింగ్. ఇది పిచికారి అంటాం మనము. అదే తైవాన్ స్ప్రేస్ మనం స్ప్రే చేసుకునే విధానం అని దీన్ని అంటాము. ఇది దాదాపు ఒక 5-6 లీవ్స్ వచ్చిన తర్వాత మొక్క ఎదిగిన తర్వాత మనము చేసుకోవచ్చు. కనీసం 2 సార్లు మేము చేయాలి. ఒక 1 వీక్ గ్యాప్తో చేసుకోవాలి. సో చేసుకునేటప్పుడు ఇది కూడా సేమ్ మనకి 30 నుండి 40 గ్రాములు పర్ ట్యాంక్ అంటే మీకు ఇందాక ఎంతమంది చెప్పాను. ట్యాంక్ అంటే 20 లీటర్ల ట్యాంకు. ఆ ట్యాంక్కి 30 నుంచి 40 గ్రాములు. కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తున్న ఉద్ధృత ఎక్కువ ఉందనుకోండి 40 గ్రాములు తీసుకోండి. లేదంటే ఒక 30 గ్రాములు 1.5 మూత వేసుకుంటే ఆటోమేటిక్గా మనము అరికట్టుకోవచ్చు. సో ఇదండి మనకి ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకు రైతాంగం విత్తనాలు వేస్తూ అన్నారో వీళ్ళకి
కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకొని మా యొక్క ప్రొటెక్ట్ ద్వారా అని చెప్పండి. కానీ ప్రొటెక్ట్ వాడేటప్పుడు, ప్రొటెక్ట్ అనేది జీవశిలీంద్రం కాబట్టి వాడేటప్పుడు ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ కానీ, కెమికల్ మందు కానీ, అంటే మార్కెట్లో M45 అంటారు, డైథేన్ M45 అంటారు, లేదంటే బ్యావిస్టిన్ పౌడర్ అంటారు, కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి మందులతో కలపకూడదు. కొంతమంది కంపెనీ వాళ్ళు ఆ విత్తనాలకు ఆల్రెడీ మందు కలిపి ఇస్తారు. ఆ మందు కలిపిన విత్తనాల్లో ప్రొటెక్ట్ అనేది వాడకూడదు. ఎందుకంటే దీనిలో జీవం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా చనిపోతుంది దాంట్లో ఉన్నటువంటి జీవ శిలీంద్రం. సో అందుకని వాడకుండా జాగ్రత్త పడాలి. ఇది ప్రికాషన్గా పెట్టుకోండి ఎవరైనా కూడా. సో ఇంపార్టెంట్, అది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. సో సో దీనికి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మనకి అగ్రి ప్రొటెక్ట్ గురించి, మనకి ఇంపార్టెంట్ గురించి మీకు హైలైట్ చేసి చెప్తాను. మిగతా అన్నీ కూడా మీకు లైట్గా, మీకు టైం మనకు సరిపోదు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో కావాల్సినవి మీకు సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. మనకి అగ్రి 82 అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్కి వచ్చేసరికి అందరికీ సుపరిచితమే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా, కాబట్టి ఆల్మోస్ట్ అందరు తెలుసు. ఒకసారి అందరు కూడా రీక్యాప్ చేసుకుంటున్నాం మనము. సో నెక్స్ట్ ప్రోడక్ట్, ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని ఏమంటారు అంటే బ్లాక్ గోల్డ్ అటువంటి మన భాషలో, మన వాడుక భాషలో, మన వెస్టేజ్లో మనం ఏమంటారు అంటే దీన్ని బ్లాక్ గోల్డ్ అంటాం. మనకి ఒక పెద్ద గోల్డ్ అంటే తనసరా మెరుస్తుంది మనకి. కానీ మన గౌతమ్ బాలి గారు ఒక గోల్డ్ రూపంలో నల్లగా ఉన్నటువంటి బ్లాక్ గోల్డ్. సో దీన్ని మనకి ఏమన్నారంటే బ్లాక్ గోల్డ్ అన్నారు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి, ఆర్గానిక్ ఎరువు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూరు అని అంటారు దీన్ని. ఇది మీకు స్లైడ్స్లో చూపించిన విధంగా హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, ఈ రెండు కాంబినేషన్లో వచ్చేటువంటిది హ్యూమిన్. ఈ హ్యూమిన్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమస్ అంటాము. ఏదైతే మనకి బాగా చీకిపోయిన ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువుకి సంబంధించి మనకి ఎక్కడైతే మనకి అడవులలో బాగా ఉంటుందో అక్కడ ఆర్గానిక్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కార్బన్లో దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ హ్యూమస్ అని అంటాము. అందులో కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఉంటాయి, అన్ని ఆర్గానిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి ఇది కంపల్సరీగా ప్రతి దానికి కావాలి మనకి. అందుకని మనం ఇది సేంద్రియ రూపంలో ఉంటుంది ఒక ఎరువు. సో అందుకని దీన్ని బ్లాక్ గోల్డ్ అంటాము. అదే మనకి పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, దెబ్బ ఎరువు అని అంటారు కదా. పశువుల ఎరువు అన్నా దెబ్బ ఎరువు అయినా ఒకటే. కోళ్ళ ఎరువు ఇలాంటి మెన్యూర్స్ అన్ని వాటన్నిటికన్నా, వానపాల ఎరువు వీటన్నిటికన్నా చాలా సమర్థవంతమైన పోషకాలు ఉన్నటువంటి ఫైనల్ ప్రోడక్ట్ హ్యూమస్ ఇది. సో అందుకని దీన్ని మనము మంచి సేంద్రియ ఎరువు అని అంటాం. సో దీన్ని మనము ఎలా మనకి ఉపయోగపడుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. రైతుకి మనం ఎలా చెప్పాలి, మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఇది మనకు కావాల్సిన సబ్జెక్ట్. సో అందుకని మనకి దీని గురించి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు స్లైడ్స్లో చూపించిన విధంగా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. చూడండి, సాయిల్ ముందు మనము సాయిల్ తీసుకుంటాం. సాయిల్ అంటే భూమి నెంబర్ 1 ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. మట్టిలో, భూమిలో, ఇది భూమి అనుకోండి. ఈ భూమి లోపల ఎలా పనిచేస్తుంది, ఎలా చేస్తుంది, ఫెర్టిలిటీని ఏ విధంగా డెవలప్ చేస్తుంది అనే దాని మీద మీకు తెలియజేస్తాను. సో నెంబర్ 1, ఓకే సార్. ఇక్కడ భూమి లోపల ఈ యొక్క నెంబర్ 1 ఫెర్టైల్ అంటే భూమి సారవంతాన్ని డెవలప్ చేస్తుంది. నెంబర్ 2
పోరస్ డెవలప్మెంట్ అంటుందండి. పోరస్ డెవలప్మెంట్ అని అంటారు. ఇవి రెండు తెలియాలంటే ఇప్పుడు ఇంపార్టెంట్. వీటి గురించి మనం కానీ ఒక రైతు కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, నెంబర్ 1 ఇది మొక్క అండి, ఇది భూమి, ఇది వేరు వ్యవస్థ, తల్లి వేరు, పిల్ల వేరు, గుబురు వేరు అంటారు వీటన్నిటిని. సో ఈ వేరు వ్యవస్థలో ఇక్కడ మనకి ఈ భూమి లోపల కొంత పార్టీ అంతా మట్టి ఉంటుంది, మట్టి సాయిల్ పార్టీ. ఇదంతా ఏం చేస్తుందంటే మనకి హార్డ్గా ఉంటుందండి. హార్డ్గా అంటే చాలా గట్టిగా ఉంటుంది ఈ భూమిలో మట్టి అంతా కూడా. ఇవన్నీ మట్టి రేణువులు అంటారు. ఒకదానికి ఇక్కడ బాగా అతికిపోయేసి గట్టిగా హార్డ్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. మట్టి రేణువు హార్డ్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన యొక్క ఎప్పుడైతే హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేసామో, మన గ్రాన్యూల్స్ భూమి లోపల వేసామో, ఈ గ్రాన్యూల్స్ని ఎప్పుడైతే ఇక్కడ వేసిన తర్వాత ఈ మట్టి రేణువులు ఏవైతే బాగా హార్డ్గా హత్తిపోయి బాగా ఉంటాయో ఈ భూమి యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని విడదీసేస్తుంది మనం. దీన్ని విడదీసేసి ఇట్లా విడివిడిగా దూరంగా పోరస్ కంటెంట్ అంటే అదే దూరంగా చేసి అక్కడ గాలి, నీరు, వాతావరణం సూర్యరశ్మి వెళ్ళేదానికి సూర్యరశ్మి, గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఇవన్నీ కూడా వెళ్ళేదానికి ఈజీగా పెనెట్రేట్ చేసేదానికి అవకాశం. సో అందుకని భూమి యొక్క భౌతిక స్థితి అనేది మారిపోతుంది. భూమి హార్డ్గా ఉన్నటువంటి భూమి ఆటోమేటిక్ లూజ్ అయిపోయి పోరస్ డెవలప్మెంట్ అంటే ఈ డెవలప్మెంట్ని మట్టి రేణువులకి ఒకదానికి కలిసిపోయిన దాన్ని విడదీసేస్తుంది. దాన్ని విడదీసినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క గాలి వెలుతురు పుచ్చుకొని పోయినప్పుడు, సూర్యరశ్మి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మొక్క పెరిగేదానికి అవకాశం, లూజ్ అయిపోతుంది మట్టి మొత్తం. ఆటోమేటిక్గా ఇందులో మనకి ఎక్కువ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని చెప్పాము, సేంద్రియ ఎరువు అని చెప్పాము. కాబట్టి దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకి ఉపయోగపడతామంటే అప్పుడు ఏం చేస్తుందంటే మొక్క నెక్స్ట్ పాయింట్ మనకి సాయిల్లో వచ్చేసి మనకి అలాంటి పాయింట్ అండి. అలాగే విత్తనాలకు వచ్చినప్పుడు ఇది సాయిల్కి సంబంధించి. అదే మనకి విత్తనాలకు వచ్చిందనుకోండి నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి సీడ్కి సంబంధించి విత్తనాలు ఎలా డెవలప్ అవుతాయి అంటే ఇక్కడ నెంబర్ 1 సీడు జెర్మినేషన్ బాగుంటుంది. జెర్మినేషన్ అంటే మొలక శాతము బాగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మొక్కకి లూజ్ అయిపోయిందో, మొక్క వేరు వ్యవస్థ పటిష్టంగా వాపస్ వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా జెర్మినేషన్ మొలక శాతం బాగా వస్తుంది. మొలక ఆటోమేటిక్గా మొలకెత్తుతుంది. అలాగే మనకి రూట్ వ్యవస్థ, రూట్ సిస్టమ్, రూట్ గ్రోత్ అంటాం. వేరు వ్యవస్థ రూట్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా విస్తరించిపోతుంది. బాగా తల్లి వేరు, తెల్ల వేరు, గుబురు వేర్లు ఇవన్నీ కూడా గుబురు వేరు సిస్టమ్ వచ్చేసి మొక్క నిలదొక్కుని బాగా ఏపుగా పెరుగుతుంది. సో అందుకని మనము ఈ గ్రాన్యూల్స్ అనేది హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది వాడాలి. అది మనకి పంట పెరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే, పంట పెరిగిన తర్వాత ఫస్ట్ మనకు భూమి లోపల ఎలా పనిచేస్తుంది, రెండోది వచ్చేసి విత్తనాలకు ఎలా పనిచేస్తుంది, మూడోది వచ్చేసి పంట క్రాప్స్ మీద ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి. క్రాప్స్ మీద నెంబర్ 1 వెజిటేటివ్ గ్రోత్ అంటే ఈ మొక్క ఆటోమేటిక్గా పెరుగుతూ ఉందనుకోండి. ఇట్లా బ్రాంచెస్గా పెరుగుతూ ఉంది. సో ఇక్కడ లీవ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి వెజిటేటివ్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. అంటే వెజిటేటివ్ అంటే శాఖీయ ఉత్పత్తి అనేది బాగా వెజిటేటివ్ గ్రోత్ బాగా ఉంటుంది. నెంబర్ 2 ఈ లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ లీఫ్ ఉంది కదా, ఈ లీవ్స్ అనేది షైనింగ్ గా ఉంటుందండి. బాగా పంట ఆరోగ్యంగా షైనింగ్ గా ఉంటుంది. లీఫ్ చూస్తున్నాగానే చాలా హెల్తీగా ఉంది మొక్క అని అనుకుంటుంది. అలాగే
ఓవరాల్గా ఇంత బాగా మొక్క పెడుతున్నప్పుడు మనకి ఈల్డ్ అనేది కూడా ఆటోమేటిక్గా నాణ్యమైన ఉత్పత్తి అనేది వస్తుంది. సో అందుకని ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఒక ఒక 5 to 20% వరకు ఉత్పత్తి అనేది పెరుగుతుంది రైతుకి. సో రసాయనిక మందులు కొట్టడం తగ్గిపోతుంది, రసాయనిక ఎరువులు వాడడం తగ్గిపోతుంది, అలాగే ఏదైనా కెమికల్ ఫెర్టిలైజర్ కానీ కెమికల్ పురుగు మందు కానీ తెగులు మందు తగ్గిపోతుంది. రైతుకి నాణ్యమైన మంచి దిగుబడి. సో ఈ విధంగా మనకి భూమి లోపల పనిచేస్తుంది, తర్వాత మనకి విత్తనాలకు పనిచేస్తుంది, జర్మినేషన్కి, మూడోది పంట మీద మొక్క ఈ విధంగా షైనింగ్ వచ్చేదానికి పనిచేస్తుంది. సో దీన్ని మనం ఈ విధంగా మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని వాడుకోవచ్చు. అదే భూమి లోపల వేసుకోలేని పరిస్థితులలో భూమి అప్ టు 20 days వరకు మనం గ్రాన్యూల్స్ వాడుకోవచ్చు. పంట వేసిన తర్వాత 20 days లోపల మనం ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని 20 days లోపల వాడుకోలేని పక్షంలో ఎప్పుడైతే మనము మొక్క ఏపుగా పెరుగుతుందో, బలహీనంగా ఉంటుందో, మొక్క ఎదుగుదల సరిగా లేదు, అలాంటి పరిస్థితుల్లో విరసబారిపోతుంది, గ్రోత్ సరిగా లేక, అలాంటప్పుడు మాత్రమే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని మనం స్ప్రే చేయాలి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏ విధంగా వాడాలంటే, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మనకి 6 kg వస్తుందని ఒక ప్యాకెట్, 6 kg ఒక ప్యాకెట్. ఇది పర్ ఎకర్ మొత్తానికి 1 ఎకరా సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకి గ్రాన్యూల్స్ ఏదైతే మన భూమి లోపల ఒక్కొక్కసారి ఎర్ర నేలలు ఉంటాయి, నల్లరేగడి నేలలు ఉంటాయి, ఒక్కొక్కసారి నల్లరేగడు ఎర్ర నేలలు, అలాగే నల్ల నేలలు రెండు కలిసి మిక్సింగ్ ఉంటాయి. అల్యూవియల్ సాయిల్స్ అంటే క్లే సాయిల్స్ అంటాము. సో వీటికి సంబంధించి మేము భూమిలో పోషకాలు సరిగ్గా లేకుండా, తక్కువ లేకుండా, భూసారం సరిగ్గా లేదనుకోండి, ఆ దాన్ని బట్టి 1 నుంచి 2 బ్యాగులు కూడా మనం వేసుకోవాలి పర్ ఎకర్కి. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. జనరల్గా మనం 1 బ్యాగ్ అని చెప్తాము. 6 kg ప్యాకింగ్ వస్తుంది మనకి 600 రూపాయలు ఇవి. సో ఈ విధంగా మనం 2 బ్యాగులు కూడా ప్యాక్ చేసుకోవచ్చు. నార్మల్కి అయితే మనకి ఒక బ్యాగ్ సరిపోతుంది మనకి. సో ఈ విధంగా మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని అప్లై చేసుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. సో అలాగే స్ప్రేయింగ్ చేసుకోవాలంటే సేమ్ అగ్రి లిక్విడ్ ఏ విధంగా చెప్పామో 30 ml. ఎన్ని గుర్తులు అండి మనకి, రైతుని కొలవలేదు. 30 ml అంటే వాళ్ళ దగ్గర కొలతలు ఉండవు. 30 ml అంటే ఒక 1/2 లీటర్ మన దగ్గర దొరికే వాటిలో 1/2 లీటర్ బాటిల్లో ఒక మూతని కొలవండి. ఒక మూత అంటే మనకి 20 ml వస్తుంది, 20 ml. 1.5 మూత వేసి సింపుల్ గా రైతుకి వాళ్ళ భాషలో వాడి భాషలో చెప్పాలంటే మనం ఆ విధంగా చెప్పాలి. సో ఈ విధంగా మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేవి. సో ఈ విధంగా మనకి చేస్తుంది. సో 1 ఎకరాకి లిక్విడ్ కూడా మనం స్ప్రే చేసుకోవాలంటే 250 నుంచి 500 ml, ఒక 1/2 లీటర్ వరకు మనం 1 ఎకరాకి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ అగ్రి మాస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి అగ్రి మాస్ పూత వచ్చే ముందు, పూత వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మనం స్ప్రే చేసుకోవాలి. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకి. సో దీనికి మనకి గుడ్డు వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా పూత, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం అగ్రి మాస్ని గుర్తుపెట్టుకోవాలంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అంటే ఈ స్టేజ్లో మనము స్ప్రే చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్క కణ విభజన జరిగి శాఖీయ ఉత్పత్తి బాగా జరిగి పూత బాగా వచ్చేదానికి, అంటే శాఖీయ ఉత్పత్తి జరిగిన తర్వాత మన పరపాగా సంపర్కం అంటారు జరిగి ప్లాంట్ ఫెర్టిలిటీ స్టేటస్ మొక్క యొక్క ఉత్పత్తి బాగా జరిగి
కోతలు బాగా వచ్చేదానికి, ఆ కోత నిలబడేదానికి మనకి వర్క్ చేస్తూ ఉంది. కాబట్టి దీని టైం ఇంకా ఉంది మనకి. ఆఫ్టర్ తర్వాత మనము చెప్పుకున్నాము. సో దీనికైతే చాలా సింపుల్గా 1-2 మాటలు చెప్పేస్తాను మీకు. జస్ట్ సింపుల్ అండి. మనకి కలర్ బాగా రావాలంటే, అలాగే మనకి మొక్క ఏదైతే పెరిగిన తర్వాత ఇక్కడ ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ నుంచి ఇది ఫ్రూట్ అనుకోండి. ఈ ఫ్రూట్ లేదంటే ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ ఉందనుకోండి. ఈ ఫ్లవరు మనకి బాగా రావాలి, నిలబడాలి అంటే ఇక్కడ మనకి గింజ సెట్టి కాదు, అది కూడా రావాలంటే మనకి అగ్రి మాస్ అనేది ఉండాలి. అలాగే కలర్ బాగా రావాలి, దాని ఒరిజినల్ కలర్ ఉండాలి, షేప్ బాగా ఉండాలి. మొక్క యొక్క ఫ్రూట్ ఉందనుకోండి, ఈ ఫ్రూట్ షేప్ కరెక్ట్గా రావాలంటే కావాలన్నా, సైజ్ బాగుండాలన్నా, క్వాలిటీ బాగుండాలన్నా, అంటే ఒక్కోసారి పెరిషబుల్ ఉంటాయి కూరగాయలు, టమోటాలు ఉంటాయి కొన్ని, అవి ఎక్కువ నిల్వ ఉండవు అనమాట. ఆ ఎక్కువ నిల్వ ఉండేదానికి, క్వాలిటీ బాగుండేదానికి మనకి ఈ అగ్రి మాస్ పనిచేస్తుంది. అలాగే క్వాంటిటీ మంచి సైజ్ వచ్చేదానికి పనిచేస్తుంది. కాబట్టి అగ్రి మాస్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. సో అందుకని అగ్రి అంటే మనకు టైం ఉంది కాబట్టి నేను దాని గురించి అంత క్లియర్గా అవసరం లేదనుకుంటున్నాను. సో అది స్ప్రేయింగ్ ఇది అయితే మనకి నవేడేస్ ఇప్పుడు ఎవరైతే వెజిటేబుల్స్ కూరగాయలు వేస్తున్నారో, కొన్ని ప్రాంతాల్లో వెజిటేబుల్స్ ఉన్నాయి. అంటే కూరగాయలు వేసేవాళ్ళు అది బెండ కావచ్చు, దొండ కావచ్చు, వంగ కావచ్చు, ఎనీ ఫ్రూట్ క్రాప్స్ ఏవైనా కూడా అది రెగ్యులర్గా వేస్తూ ఉంటారు. కాబట్టి వీటిగా నేను అగ్రి మాస్ అని వాడితే వాటి యొక్క కోత రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. దానికి ఒక ప్లాంట్కి ఎంతవరకు దాని ప్రొడక్షన్ స్టేజ్ ఉందో అంతవరకు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ అగ్రి మాస్ కాంబినేషన్లో ప్లస్ అగ్రి 82 మిక్స్ చేసుకొని స్ప్రే చేయాలి. ఒక్కోసారి గ్రోత్ సరిగా లేదనుకోండి, మొక్క సరిగా ఎదుగుదల లేనప్పుడు ఒక్కోసారి మనం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కూడా స్ప్రే చేస్తాం. కాంబినేషన్ ఆటోమేటిక్ మనకి గ్రోత్ కూడా వస్తుంది. ఈ 3 కాంబినేషన్లో అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఈ దొండ, బెండ వీటన్నిటి కూడా వాటి సైజు నేను గమనించాను, చాలా మంది వాడుతున్నారు. వీటి యొక్క సైజు బాగా మంచి సైజు వస్తుంది, టేస్ట్ బాగా ఉంటుంది, క్వాలిటీ బాగా ఉంటుంది, ఓకే కలర్ బాగా ఉంటుంది, బట్ షేప్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి అగ్రి మాస్ని ఇప్పుడు ఎవరైతే పంట ఉందో ఫ్లవర్స్లో కానీ, ఏదైతే పూలు ఉన్నాయో మల్లెపూలు కానీ, అలాంటి ఏ బంతి పూలు కానీ వాటికి కూడా స్టార్టింగ్ వాడుకోవాలి. ఏదైనా కానీ బిఫోర్ వచ్చేసి 15 రోజులు ముందు వాడాలి, తర్వాత కోత ముందు వాడాలి, ఆఫ్టర్ 15 రోజుల తర్వాత వాడాలి. ఒక్కోసారి టైం లేదు సార్, మేము వాడలేకపోయాము, కోత ఎప్పుడెప్పుడే వస్తుంది, వాడకూడదంటే వాడాలి. సో ఈ విధంగా మనము వాడుతాం. సో ఈ విధంగా మనం అగ్రి మాసం కానీ రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఒక్కోసారి 2 సార్లు కంపల్సరీ స్ప్రే చేయాలంటే, ఒకసారి స్ప్రే చేస్తే నాకు రాలేదంటే రిజల్ట్ రాదు. సో ఈ విధంగా మనం అగ్రి మాస్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇది డిపి మనకి ఎంఆర్పి 2,335 రూపాయలు పడుతుంది. మనకి ఎంఆర్పి వచ్చి మన డిపి వచ్చేసి 1,500, మనకి నికరంగా 50 పీలు వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అగ్రి మాస్క్ వీటి వల్ల చాలా పీవీస్, మన అగ్రి ప్రోడక్ట్స్ మీద మంచి పీవీలు వస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా మనం అందరం కూడా మన పీవీల్ని వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆటోమేటిక్గా మన పీవీల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అగ్రి నానోటెక్. ఓకే రైట్. ఓకే, అగ్రి నానోటెక్ అంటే
అందరూ కూడా నాకు వీలైతే అందరికీ ఇస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఒకసారి మనకి మిమ్మల్ని మీకు ఒక చిన్న టెస్టింగ్ అండి, కొంచెం అలర్ట్ అయ్యేదాని కోసం డియర్ లీడర్స్, సారీ మధ్యలో మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తాను అనుకుంటున్నాను. ఒక మొక్కకి మొత్తం ఎన్ని పోషకాలు కావాలి? ఎవరైనా చాట్ చేయగలరా? మొత్తం ఎన్ని కావాలి మొక్కకి? అక్కడ చూసి చదువుకుంటారో లేకపోతే మీకు సొంతగా చెప్తారో అది కావాలి. డాష్ గ్రీన్ బ్లాక్. మైక్రో న్యూట్రియంట్స్ కావాలి మనకి, సూక్ష్మ పోషకాలు కావాలి. మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కావాలి. సూక్ష్మ పోషకాలు ఎన్ని కావాలి? స్థూల పోషకాలు, స్థూల అంటే స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, స్థూల పోషకాలు ఎన్ని కావాలి? సెకండరీ న్యూట్రియంట్స్ అంటాం. సెకండ్ అంటే ఇది మెయిన్ స్థూల, సెకండరీ పోషకాలు రెండు రకం పోషకాలు వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి. ఇవి ఒక్కసారి మీరు వీలైతే చెక్ చేయండి. మొత్తం పోషకాలు మనకి ఎన్ని కావాలి అనేది మీరు ఒకసారి కానీ ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్తాను ఒకసారి వినండి. ఇక్కడ స్లైడ్స్ తో చూపించిన విధంగా మనకి మొత్తం 16 రకాల పోషకాలు కావాలి. ఇందులో మనకి మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి 7 రకాలు. వీటినే సూక్ష్మ పోషకాలు అంటాము. స్థూల పోషకాలు అంటే నత్రజని, భాస్వరము, పొటాష్, ఎన్పికే. అలాగే సెకండరీ పోషకాలు అంటే కాల్షియము, సల్ఫరు, మెగ్నీషియం. ఈ మూడు మనకి సెకండరీ పోషకాలు అంటే. మిగతా వచ్చేసి సూక్ష్మ పోషకాలు అంటే 7 రకాలు. మనకి న్యాచురల్ గా వచ్చేవి బై గాడ్ గిఫ్ట్. న్యాచురల్ గా వచ్చేది కార్బన్, అలాగే నైట్రోజన్, అలాగే ఆక్సిజన్, అలాగే హైడ్రోజన్. మీకు ఆ స్లైడ్స్ చూపించిన విధంగా అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్పికే అంటే యూరియా, డిఏపి, ఎంఓపి. యూరియా అంటే నత్రజని, డిఏపి అంటే భాస్వరము, మీరంటే పొటాష్ అంటే పొటాష్. కాల్షియం వచ్చేసి ఆటోమేటిక్, అది కూడా మనకి రసాయనిక ఎరువుల రూపంలో ఉంటుంది. కాల్షియము, సల్ఫరు, మెగ్నీషియం సల్ఫేట్ అని ఉంటుంది. సల్ఫర్కి వచ్చేసరికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కాల్షియం కూడా వస్తుంది. కాల్షియం, అమ్మోనియా, నైట్రేట్ కూడా మనకి CN రూపంలో కూడా వస్తుంది. ఇవి ఆటోమేటిక్ మనకి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ వాతావరణం నుంచి వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ కాకుండా సూక్ష్మ పోషకాలు అని ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే 7 రకాలు ఉంటాయో సూక్ష్మ పోషకాలు, ఇవి కావాలి మనకు. అవి తెలియదు మనకు. సో వీటికి రావాలి అంటే వీటికి సంబంధించినటువంటి బయట మార్కెట్లో మనకి చాలా తక్కువ ఉండేది. సో మనకి మన వెస్టేజ్లో ఉన్నటువంటి ది బెస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇందులో జింక్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, అలాగే మాలిబ్డిన్ ఉంటుంది, అలాగే బోరాన్ ఉంటుంది, అలాగే కాపర్ ఉంటుంది, అలాగే మ్యాంగనీస్ ఉంటుంది, అలాగే మనకి తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7. అలాగే మనకి సిలికాన్. సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనకి 7 రకాలు. ఈ విధంగా మొక్కకి జింక్ కావాలి. అలాగే జింక్ అంటే మనకి వరిలో కావాలి. అలాగే ఐరన్ కావాలి. నర్సరీ స్టేజ్లో తెల్లగా కాలిపోతుంది మొక్క, అలాంటప్పుడు ఐరన్ కావాలి. అలాగే బోరాన్, ఒక్కొక్కసారి ఆ కాయ మనకి ఫ్రూట్ క్రాప్స్లలో ఆ కాయ మొత్తం తగిలిపోతా ఉంది, బోరాన్ కావాలి. ఇట్లా మనకి రకరకాల డెఫిషియన్సీతో వస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనము సవరించే దానికోసం
నానో టెక్నాలజీ మార్కెట్లో చీలేటెడ్ ప్రోడక్ట్స్ అని వస్తాయి మనకి. జింక్ మామూలుగా భూములు వేస్తే ఖరాబ్ కాబట్టి చీలేటెడ్ రూపంలో ఇస్తారు, అది స్ప్రే చేసుకుంటే మాకు అందుతుంది. ఇక్కడ నానో అనే సూక్ష్మమైన ఒక టెక్నాలజీని ఉపయోగించేసి మనకి ఇస్తున్నటువంటి, చూడండి మీకు అందరికీ కూడా ఈ సైడ్స్ కూడా నీట్గా ఇచ్చాము. పోషకాలు, ఉప పోషకాలని, సూక్ష్మ పోషకాలని ఇవన్నీ నీట్గా క్లియర్గా ఇచ్చాము. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రూపంలో ఉంటుంది, మనకి కాంపోస్ట్ రూపంలో మైక్రో న్యూట్రియంట్స్. సో ఈ విధంగా రాబోయే రోజు మనకి ఎలా ఉందంటే కమింగ్ డేస్ 1940s అన్నీ ఉన్నాయండి మన పోషకాలు, నత్రజని అన్నీ ఉన్నాయి. 1960s అన్నీ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 2000 వచ్చేసరికి మొత్తం కూడా డెఫిషియన్స్ అయిపోతా ఉన్నాయి. భూమిలో పోషక విలువ అనేది తగ్గిపోతూ ఉన్నది. సో దాన్ని సవరించుకోవాలంటే ఒకే ఒక మార్గం మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక మార్గం అగ్రి నానోటెక్. ది బెస్ట్ మార్కెట్లో వచ్చేసి ఫార్ములా 4 అని, ఫార్ములా 7 అని అంటాము. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. కానీ మనకి ఫార్ములా 4 కాకుండా అగ్రి నానోటెక్ అని నానో టెక్నాలజీతో మన వెస్టేజ్లో కౌతుబాలిక మనకి ది బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఇచ్చారు. దీన్ని మన కీవర్డ్స్ లో ఏమంటారంటే మైక్రో న్యూట్రియంట్స్ అని కీవర్డ్స్ మనం గుర్తు పెట్టుకునే దానికోసం కీవర్డ్స్ అని అంటారు. మైక్రో సూక్ష్మ పోషకాలు, లబ్ధి పొందేటువంటి సూక్ష్మ పోషకాలు అంటారు. ఎందుకని ఇలా అలా పనిచేస్తుంది అంటే మీకు మోడ్ ఆఫ్ యాక్షన్ ఇంపార్టెంట్గా తెలియాలి. చాలా సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. ఒక ప్లాంట్ ఉంది, మనకి మొక్క ఉంది. ఈ మొక్క పెరిగిన తర్వాత ఇట్లా మనకి లీవ్స్ ఆకు వస్తా ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఒక్కోసారి ఈ ఆకుల మీద ఒక్కోసారి మొత్తం ఈనెలన్నీ ఉంటాయి. ఇదంతా ఈనెలు అంటాం, ఇవన్నీ ఈనెలు అంటాం. ఇవన్నీ కూడా పచ్చగా ఉంటుంది, ఇదంతా కూడా పచ్చగా ఉంటుంది. ఒక్క ఈనె మాత్రమే తెల్లగా ఉంటుంది. ఒక్కోసారి ఈయన మాత్రము అదే ఈయన అంటుంది దీన్ని. ఈ ఈయన మాత్రము గ్రీన్ గా ఉంటుంది, మిగతాదంతా కూడా మిగతాదంతా కూడా తెల్లగా ఉంటుంది. ఇది పోషక లోపాలు. ఒక్కోసారి ఇక్కడ మళ్ళీ మధ్యలో ఫ్లోరోసిస్ అంటే అంతర్గతంగా పచ్చగా ఉంటుంది, మళ్ళీ తెల్లగా ఉంటుంది, పచ్చగా ఉన్నట్లు ఆ ఇంట్లో ఫ్లోరోసిస్. ఒక్కొక్కసారి లీఫ్ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా తిరిగిపోద్ది అనమాట. ఒక్క చివరి ఆకు ఇట్లా కింద బెండ్ అయిపోతుంది, బోరాన్ డిష్. సో వీటన్నిటికీ ఏదైతే క్లోరోఫిల్ కంటెంట్ పసుపు పచ్చదనం వచ్చేస్తుంది, ఆకు మళ్ళీ ఆరిపోతుంది అనమాట. వీటిని సవరించే దానికోసము మనకున్నటువంటి ఏకైక ఒకే ఒక ప్రోడక్ట్ మనకి మన వేస్టేజ్లో ది బెస్ట్ గౌతమ్ బార్ గారు ఇచ్చినటువంటి ది బెస్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. ఒకటే గుడ్డి పెట్టుకోండి. సో అందుకని మనం అగ్రి నానోటెక్ అనేది ఉపయోగించాలి. దీన్ని కూడా సింపుల్ థింగే. ఎలా వాడాలంటే చాలా సింపుల్ థింగ్. మనకి 30 గ్రామ్స్ మనకి వచ్చేది గ్రాములలో వస్తుంది ఒక ట్యాంక్. సింపుల్ అండి, దానికి క్యాల్కులేషన్ ఏం చేసుకోలేమండి. సో ఇది ఎంఆర్పి 14.75 అయితే మన డిపి 1250 రూపాయలకు వస్తుంది. 41.67 PV వస్తుంది. సో దీన్ని వాడిన తర్వాత లీవ్స్ కూడా పుస్తకాలలో వస్తాయి. ఏదైతే మిర్చిలో బాగా కనబడుతూ ఉంటుంది, కొన్ని బ్రాడ్ లీవ్స్ వెడలపైన ఆకులలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది మనకి. సో యొక్క క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది. దాని యొక్క మొక్క యొక్క షెల్ లైఫ్ అనేది దానికి ఎప్పుడైతే పచ్చదనం మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం అగ్రి నానోటెక్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి అగ్రి గోల్డ్. చాలా సింపుల్గా చెప్తామండి. అగ్రి గోల్డ్ మనకి టైం కూడా ఉంది కదా, అక్వాజంతో లాస్ట్ చేస్తాను నేను. అగ్రి గోల్డ్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్.
ఓకే, రైట్. దీని యొక్క కీవర్డ్స్ అంటే మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కీవర్డ్స్ అంటాము. ఈ కీవర్డ్స్ వచ్చేసి మనకి వెస్టేజ్ లో ఎలాంటిది మనకి స్క్రీన్ ఒక క్యానిక్ లాగా మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుందో ఎనర్జెటిక్ గా, అలాంటిది మనకి స్క్రీన్ లాగా ఒక క్యానిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనకి దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి కోసం స్క్రీన్ అని కీవర్డ్స్ గుర్తుపెట్టుకుని ఒక క్యానిక్ లాగా మల్టీవిటమిన్. సో ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్ గా మీకు ఒక 1 minute చెప్పేస్తాను. ఏదైతే మనకి ముఖ్యంగా దుంప కూరలు ఉంటాయి కదా కొన్ని, మనకి దుంపలు అంటే తెల్లగడ్డ దుంప అంటారు, పొటాటో, అలాగే చామ, అలాగే ఆనియన్, క్యారెట్, ఇవన్నీ ఉంటాయి మనకి. వాటన్నిటికి సంబంధించి ఇది రూట్ వ్యవస్థలో ఇక్కడ ఉంటే మనకి వేరు వ్యవస్థ, ఇక్కడ సైడ్ గా తల్లి వేర్లు, పిల్ల వేర్లు ఇలా ఉంటాయి. వీటికి మీరు కానీ తీస్తే చివరిలో ఒక బుడిపు లాగా ఉంటుందండి, వైట్ రూట్ అంటుందండి. చివరిలో వైట్ రూట్ అంటుందండి. ఆ వైట్ రూట్ దగ్గర ఇక్కడ మనకి పోషకాలన్నీ తీసుకునేది, పోషకాలు తీసుకోవాలంటే ఈ వైట్ రూట్ దగ్గర నుంచి దీన్ని మనము వైట్ రూట్ అంటాం. వైట్ రూట్ అంటాం. ఇక్కడ నుంచి మొక్క పోషకాన్ని తీసుకొని మొక్క పెరుగుతుంది. మొక్క పెరగాలంటే ఆటోమేటిక్ గా ఈ వైట్ రూట్ ఏదైతే తెల్ల వేరు ఉంటుందో అక్కడి నుంచి మొక్క పోషకాలు పెరగాలి. అది కావాలి, డెవలప్మెంట్ కావాలంటే అగ్రిక్ గోల్డ్ అనేది కావాలి. సో దీనివల్ల మనకి ఫోటోసింథసిస్ అనేది పెరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ. నెంబర్ 2 వచ్చేసి రూట్ డెవలప్మెంట్, వేరు వ్యవస్థ డెవలప్మెంట్. ఈ రెండింటికి మనకి ఉపయోగపడుతుంది అగ్రిక్ గోల్డ్. ఒకసారి సడన్ గా వర్షాలు వచ్చేసి మనకి ఇక్కడ సడన్ గా మనకి ఒక్కోసారి వర్షాలు వచ్చేసి మొక్క వడలిపోతుంది అన్నమాట. మొక్క ఎప్పుడైతే ఇక్కడ మొక్క పెరుగుతుందో ఆటోమేటిక్ గా వడలిపోయి మొక్క ఎక్కువ వర్షాలు వచ్చేసి లీచింగ్ అయిపోయి సారవంతమైన అయిపోయిన తర్వాత రికవరీ కాదు, మొక్క ఇట్లా పడిపోతుంది. అప్పుడు మనకి ఇన్స్టెంట్ గా రికవరీ కావాలంటే అగ్రిక్ గోల్డ్ వెంటనే మనం స్ప్రే చేయాలి, వెంటనే రిలీఫ్ రావాలంటే. అలాగే మనకి బాడీకి ఎలాగైతే ఇమ్యూనిటీ కావాలో, అందుకనే ఇమ్యూనిటీ మనం ఏదైతే స్పిరినా వాడుతున్నామో ఆ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయ్యేదానికి ఆటోమేటిక్గా మనకి ఈ అగ్రిక్ గోల్డ్ అనేది కావాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మెటబాలిజం బాగా జరగాలి, కిరణజన్య సంయోగం చేయడానికి, మొక్క ఏ విధంగా కరగాలంటే మనకి ఫంక్షన్ చేసేది ఈ విధంగా మనకి అగ్రిక్ గోల్డ్ కావాలి. నెంబర్ 2 రూట్ వ్యవస్థ, ఏదైతే వేరు వ్యవస్థ ఉందో అక్కడ వైట్ రూట్ ఉంది. వైట్ రూట్ కి ప్లాంట్ ఇంటేక్ అక్కడి నుంచి మనకి పోషకాలు తీసుకుంటుంది కాబట్టి అందుకని మనకి ఈ అగ్రిక్ గోల్డ్ అనేది కావాలి. సో ఈ 2 విధాలుగా మనకి పనిచేస్తుంది. సో దీన్ని వాడే విధానం ఎలా వాడాలంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనకి ఇది కూడా ఒక 30 grams ఒక లీటర్ ఒక ట్యాంక్ కి సరిపోతుంది. సో అలాగే మనకి డ్రిప్ సిస్టమ్ లో కూడా పెట్టుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే దానికి ఒక ఎకరాకి 200 grams డ్రిప్ లో వేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ గా మనకి పొటాటో ఏవైతే దుంప వేర్లు ఉన్నాయో వాటికి వాడితే బాగా మనకు వర్క్ చేస్తుంది. కాయ సైజు బాగా వస్తుంది. చామ కానీ, అలాగే పొటాటో కానీ, ఉల్లగడ్డ కానీ, అలాగే ఆనియన్ కానీ, క్యారెట్ కానీ వీటికి ఎక్కువ ఉపయోగపడుతుంది. దీని యొక్క డిపి వచ్చేసి 500 రూపాయలు మనకి 16.67 పాయింట్స్ వస్తాయి. సో ఈ విధంగా అన్ని మనకి కావాలి. సో నెక్స్ట్ మనకి సింపుల్ గా ఒక చిన్న ట్రైల్ ఒకటి చెప్తున్నా మీకు, అందరికి ఫీల్డ్ వెళ్తున్నారు కాబట్టి ఆ ఫీల్డ్ లో ఎలా మనము కొన్ని ప్రోడక్ట్స్ వాడి రైతులకి రిజల్ట్స్ చూపించగలము అనే దానికి తక్కువ ఖర్చుతో ఎలా చేయగలము అనే దాని మీద ఒక చిన్న ట్రైల్ మీకు చూపిస్తున్నాను. చూడండి, అగ్రి గిమిక్ ఒక 30 ml
అగ్రి 82 ఒక 5 ml. ఓకే, అగ్రి 82 అగ్రి అగ్రి హ్యూమిక్ కాంబినేషన్ ప్లస్ అగ్రి 82 ఈ రెండు కాంబినేషన్ ఒక రోడ్ సైడ్ గా ఉన్నటువంటి ఒక ఏదైనా పంటగా తీసుకున్నాను అన్ని రోడ్ సైడ్ ఉన్నటువంటి పంటను సెలెక్ట్ చేసుకుని అక్కడ కానీ మనం సైడ్ కానీ ఫార్మర్ దగ్గర కానీ వేసుకోగలిగితే చిన్న సైడ్ వేసుకుంటే ఒక 30 ml. సో మన దగ్గర ఇప్పుడు కూడా ఒక 1 లీటర్ అనేది స్ప్రేయింగ్ బాటిల్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర 1 లీటర్ స్ప్రేయింగ్ బాటిల్ అనేది ట్రయల్స్ కోసం ఉండాలి. ఆ ట్రయల్స్ లో మనము ఒక 30 ml వచ్చేసి అగ్రి హ్యూమిక్, ఒక 5 ml వచ్చేసి మనకి అగ్రి 82 కాంబినేషన్లో మనం కానీ ఫార్మర్ దగ్గర ఫీల్డ్ కానీ మనం కానీ స్ప్రే చేసుకుంటే ఇక్కడ మొక్కలు ఉన్నాయండి. ఈ ఫీల్డ్లో మనము సెలెక్ట్ చేసుకొని ఏదన్నా గుర్తుకి ఒక గుర్తు పెట్టుకోవాలి. ఒక కర్రతో లేకపోతే ఒక రిబ్బన్ కట్టుకోవడము, ఇక్కడంతా చుట్టూరు కంచి వేసుకున్నట్టుగా మనకి అక్కడ మనకి ట్రయల్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక రిబ్బన్ కట్టుకుంటే ఇక్కడ కానీ ఒక హ్యూమిక్ని 82 కాంబినేషన్ గ్రోత్ వచ్చేదానికి బాగా వాడితే ఆ హ్యూమిక్ నథింగ్ బట్ 30 రూపాయలు పడుతుంది, అగ్రి 82 4 రూపాయలు పడుతుంది, మొత్తం 34 రూపాయలు. మహా అంటే 4 రూపాయలు వేస్తుంది. 4 రూపాయల ప్రైస్లో 1 వీక్ లో మనకి ఇమ్మీడియట్ గా మనకి రిజల్ట్ వస్తుంది, గ్రీన్ గా పచ్చగా ఉంటుంది. సో అదంతా కూడా మనం ఫార్మర్ కి చూపించే విధంగా ఉండాలి. సో అందుకని మీకు పీపీలో చూపించిన విధంగా చూడండి. ఫస్ట్ వాష్ ద ట్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ వాష్ ట్యాంక్ అంటే ట్యాంక్ కాదు, మనం ఏ స్ప్రే చేస్తానో దాన్ని చూపించే వాళ్ళకి ఆ ఏరియా మొత్తానికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది చేసిన తర్వాత ఫార్మర్ చూపించేసి ఈ ట్రయల్స్ రోడ్ సైడ్ ప్రతి ఒక్కరు చూసే విధంగా మనం తయారు చేసుకొని ఈ విధంగా చేస్తే ఫార్మర్ ఖచ్చితంగా నమ్మకండి, దాన్ని నమ్మి ఆ రిజల్ట్స్ చూసి నెక్స్ట్ ఫార్మర్స్ కూడా చెప్పేదానికి అవకాశం ఉంది. సో మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గ్రామంలో రైతులందరూ కూడా మనకి ప్రోడక్ట్ ని సేల్ చేసి తీసుకునేదానికి కస్టమర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ కస్టమర్ నుంచి మనకి స్పాన్సర్ అయ్యేదానికి అవకాశం. ఓకే, సో ఈ విధంగా నేను నా యొక్క ట్రయల్స్ ని కూడా నేను ఫార్మర్ కి చూపించడం జరిగింది. ఆ ఫార్మర్ కూడా సాటిస్ఫై అయ్యారు. ఈ ఏదైతే మనకి బొప్పాయి ఉందో ఆ బొప్పాయిని వేసిన ఒక 3 నెలలకి బొప్పాయి తోట ఆ విధంగా పసుపు కలర్ లో మొత్తం చచ్చిపోతా ఉంది. సార్ మీరు ఏం చెప్తే అది వాడతాను నేను, మీరు వాడిన తర్వాత నేను ఖచ్చితంగా వాడతాను. మనం చెప్పినటువంటి అగ్రి హ్యూమిక్ వాడారు, అగ్రి నానోటెక్ వాడారు, అగ్రి మాస్ వాడారు. ఇవన్నీ వాడిన తర్వాత ఒక గ్రీనరీ తోటగా చాలా బాగా వచ్చింది. బిఫోర్ వాడిన ముందు, ఆఫ్టర్ వాడిన తర్వాత ఎలా ఉంది నేను చూపించాను. నేను మా ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ లాగా వేసినటువంటి కూరలు, ఈ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వాడడం జరిగింది. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వీటిలో. సో అదంతా మీకు ప్రాక్టికల్ చూపించడానికి కోసం చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి అగ్రి అక్వా జెల్ గురించి. వ్యవసాయం అనే పదంలోనే మనకి సాయం ఉంది కాబట్టి, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది కాబట్టి, సో ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి మన రైతన్న. ఈ రైతు ఎల్లవేళ ఎంతో కష్టపడుతున్న రైతుని మనం ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌతమ్ బాలి గారు ది బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద వరల్డ్ మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా ఏ కనీ వెనుగని ఎరుగని రీతిలో రైతుని వరదలు వచ్చినా, కరువు వచ్చినా, అలాగే మనకి అధిక వర్షాలు వచ్చి వరదలు వచ్చినా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకి ఏప్రిల్లో లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్ అండి మనకి ఇది అక్వా జెల్, అగ్రి అక్వా జెల్ అనే ప్రోడక్ట్ ని మనకి లాంచ్ చేయడం జరిగింది. నిజంగా మనకి హ్యాట్సప్ గౌతమ్ బాలి గారికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రైతు ఏ విధంగా వారికి మనము సహాయం చేయగలము, ఏ విధంగా వాళ్ళు ఉంటారు ఈ క్రైసిస్ తో ఏ విధంగా మనము ఆదుకోగలము అనే ఉద్దేశంతో మనకి తయారు చేసిందే కాబట్టి ఈ అగ్రి అక్వా జెల్ అనేది ఇండియాలో చూసుకోండి 2nd ర్యాంక్ ఇన్ ద వరల్డ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఉత్పత్తిలో మాత్రం మనకి 2nd ప్లేస్ లో ఉంది. అలాగే గ్లోబల్ లో మొత్తం తీసుకుంటే 9th ర్యాంక్ లో, ఎక్స్పోర్ట్స్ 9th ర్యాంక్ లో ఉన్నాం. సో
మనం ఇండియా మొత్తం మీద 58% మనకి ఇండియన్ పీపుల్ ప్రైమరీ సోర్స్ వచ్చేసి మనకి అగ్రికల్చర్, వ్యవసాయం. కాబట్టి ఈ వ్యవసాయాన్ని మనము ఇంత మంచి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన దేశానికి మనం ఏ విధంగా ఆదుకోగలము, రైతులని వెస్టేజ్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ని ఎలా మనము చేయగలము అనే ఉద్దేశంతో చేసిందైన తయారు చేసి కనిపెట్టబడింది అన్నమాట ఈ అక్వాజెల్ అనేది. రైతులకి సస్టైనబుల్ ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ అండ్ క్వాలిటీ, మంచి ఉత్పత్తిని, ఒక నాణ్యమైన ఉత్పత్తిని, ఒక స్థిరమైన ఉత్పత్తిని ఇంప్రూవ్మెంట్ చేయాలి, రైతుని ఎకనామిక్ గా ఇండిపెండెన్స్ తయారు చేయాలి, ఒక ఆర్థిక స్వాతంత్రంగా ఉండేటట్టు విధంగా తయారు చేయడం ఉద్దేశంతో కనిపెట్టబడిందే ఈ యొక్క అక్వాజెల్. సో ఇవాళ చూడండి, స్లైడ్స్ చూపించే విధంగా రైతు ఏ విధంగా అంటే కుదేలైపోయి ఏ విధంగా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే వర్షాలు వచ్చిన తర్వాత ఏ విధంగా నష్టపోతున్నారు. వీటన్నిటిని ఈ క్రైసిస్ నుండి తప్పించుకునే దానికోసమే మనకి ఛాలెంజ్ ఏవైతే రైతు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా మనకి వాటర్ క్రైసిస్ అంటే నీటి సంక్షోభం నుండి పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీ, సరైన నీటి కొరత లేకపోవడం, అలాగే నేల కోత, నేల నుండి పోషకాలు కొరత, నేల నుండి ఒక్కోసారి పోషకాలన్నీ దొరకవు. కాబట్టి వీటన్నిటిని నుంచి మనం అధిగమించే దానికోసమే ఈ యొక్క అక్వాజెల్ అనేది మనకి కనిపెట్టడం జరిగింది. సో నిజంగా గ్రేట్ గౌతమ్ వల్ల. నాకు నేను ఇంతవరకు అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్నాను, కానీ నేను కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు రీసెర్చ్ లో కానీ ఎక్కడ ఈ లైబ్రరీలో కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ అనేది నేను నా భవిష్యత్తు నేను ఇంతవరకు చూడలేదు, కానీ ఎరగలేదు. సో ఇక్కడ ఒక్కోసారి కరువు వచ్చినటువంటి పేపర్ కటింగ్, ఒక్కోసారి వాటర్ వచ్చినటువంటి పేపర్ కటింగ్ అని, వీటన్నిటి సంక్షోభం నుండి మనం ఎలా రైతుని వాడుకోవచ్చు, ఏ విధంగా రైతుని ఆదుకోవచ్చు అనే దాని మీద ఇది యొక్క టిప్పింగ్స్ అవి. ల్యాక్ ఆఫ్ వాటర్, ఒక్కోసారి నీళ్ళు లేకపోవడం, ఎక్సెస్ వాటర్ అయిపోవడం, ఈ విధంగా మనకి ఏ విధంగా మనం రైతుని ఆదుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకి కనిపెట్టి మనకి ఇచ్చినటువంటి ప్రొడక్ట్ ఉంది. సో ఈ విధంగా ఫార్మర్ని ఏ విధంగా మనం ఈ లీచింగ్ నుండి అలాగే వాటర్ క్రైసిస్ ఆదుకోవచ్చు అనే దానికోసం మీకు సింపుల్గా మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇందులో చూడండి, ఇవన్నీ కారణాల వల్ల రైతు అనేవాళ్ళు హ్యాపీగా లేరు. సో రైతు ఎప్పుడు ఇవన్నీ అన్హ్యాపీగా ఉన్నది వీటన్నిటి వల్ల. వాటర్, నీళ్ళు లేకపోవడం, నీటిలో భూమిలో నుండి పోషకాలన్నీ కొట్టుకుపోవడం, అలాగే మనకి సాయిల్ ఎరోజన్ ఏదైతే మనకి కోతలు వస్తా ఉన్నాయి వల్ల, వీటన్నిటి వల్ల హ్యాపీగా లేకపోతుంది. వీటన్నిటికి ఒక మార్గం, ది బెస్ట్ ప్రొడక్ట్ ఈ వెస్టేజ్ లో చెప్పుకోదగ్గ ప్రోడక్ట్ అక్వాజెల్. వీటన్నిటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒకే ఒక ప్రోడక్ట్ అక్వాజెల్. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే చూడండి, మనకి చాలా మందికి అక్వాజెల్ నెంబర్ 1 50% మనకి వాటర్ సేవ్ చేస్తున్నాయి. వాటర్ని 50% సేవ్ చేస్తుంది. ఎలా సేవ్ చేస్తుంది అనేది తెలియాలి. చూడండి, అక్కడ మీకు మన స్లైడ్స్ చూపించిన విధంగా 500x వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే 500x వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇది కావాలి, ఇది తెలియాలన్నమాట. అంటే 500 రేట్లు భూమిలో మట్టిలో ఉన్నటువంటి ఆ మట్టిని ఇది అక్వాజెల్ వాడిన తర్వాత పట్టుకొని దాన్ని హోల్డింగ్ చేసుకొని దాంట్లో ఈ నీటి బిందువుల్ని అమర్చుకొని మొక్కకి అందిస్తుంది అని అర్థం. అంటే వాటర్ని మనం ఆటోమేటిక్గా సేవ్ చేయొచ్చు. సుమారు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది భూమి మట్టి అనుకోండి. ఎప్పుడైతే మనం అక్వాజెల్ వేసామో ఇక్కడ ఉన్నటువంటి వేరు వ్యవస్థకి ఈ అక్వాజెల్ ఏదైతే అక్వాజెల్ వేసామో ఈ అక్వాజెల్ ఈ వేరు వ్యవస్థకి ఇది ఉంది కదా వేరు, ఇక్కడ బుడిపులు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఆ వేరు వ్యవస్థకి అంటి పెట్టుకొని ఉంటుంది. అంటే ఇక్కడ మట్టి రేణువులు ఉంటాయి కదా, ఆ మట్టి రేణువులకి కలిసిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మొక్కకి డెవలప్ అవుతా ఉంటుందో దానికి కావాల్సిన పోషక విలువలన్నింటినీ
అందిస్తూ ఉంటుంది. తక్కువ జలం బట్టి నీళ్లు ఆటోమేటిక్గా వాటర్ ఏదైతే మనం ప్లాంట్కి బోరు ద్వారానో లేకపోతే ఒక చెరువు ద్వారానో ఇస్తుందో ఇక్కడ వాటర్ వల్ల కెపాసిటీ ఎక్కువ ఉంటుంటాం. 4 రోజులకి ఇవ్వాల్సిన తడి 2 రోజులకి ఇస్తే సరిపోతుంది. 3 రోజులకి ఇవ్వాల్సిన తడి 1 రోజుకి ఇస్తే సరిపోతుంది. అందుకే ఆల్రెడీ భూమిలో తేమ ఉంది కాబట్టి, మాయిశ్చర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 సేవ్ టు 50%. నెంబర్ 2 వచ్చేసి ఎరువుల్ని 40% మనము తగ్గించుకోవచ్చు. 40% మనము ఫెర్టిలైజర్ కంటెంట్ ఏదైతే ఎరువులు ఉన్నాయో ఈ ఎరువులను కూడా మనం తగ్గించుకొని వేసుకోవచ్చు. అక్వాజెల్ వాడిన తర్వాత ఈ ఎరువులు ఎప్పుడైతే మనం వేస్తామో ఈ పోషకాలు అనేది అక్వాజెల్ ముందు చూపించినట్టుగా ఈ పోషకాలు అనేది కూడా మొక్కకి అందిస్తుంది మొక్కకి. కాబట్టి ఎరువుల్ని 40% తగ్గించుకోవచ్చు స్టార్టింగ్ లో. ఈ 2 విధంగా మనకు పనిచేస్తుంది కాబట్టి అక్వాజెల్ వాళ్ళు వాడితే మనకి ఆటోమేటిక్ గా భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని వాటర్ ఎక్కువగా తగ్గించుకోవడానికి అవకాశం. అక్వాజెల్ యొక్క ఎలా పనిచేస్తుందని చూపించారు చూడండి. లెస్ వాటర్ రైట్ ఫాల్, తక్కువ వర్షపాతం కలిగిందనుకోండి. లో వాటర్ భూమిలో వాటర్ టేబుల్ తక్కువ అనుకోండి, వర్షం లేదనుకోండి. డ్రౌట్ కండిషన్, డ్రౌట్ అంటే కరువు వచ్చింది అనుకోండి. అప్పుడు మేము ఇందాక చెప్పినట్టు విధంగా ఎప్పుడైతే ఈ మొక్క వేరు దగ్గర మనం వేసినటువంటి ఈ అక్వాజెల్ దానికి అంటిపెట్టుకొని ఉండి మొక్కకి పోషక విలువలను అందిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా పనిచేస్తుంది. సో అదే విధంగా మనకి ఎక్కువ వర్షాలు వచ్చాయి అనుకోండి, ఎక్కువ ఎక్సెస్ రైన్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చింది, వరదలు వచ్చేసి వీటన్నిటికి కూడా మనకి ఎంతవరకు మొక్కలు కావాలో ఆ నీరు అంతవరకు అంటి పెట్టుకొని ఆ వరదలన్నీ కొట్టుకుపోయిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలని అందిస్తుంది. సో ఈ విధంగా మనకి అక్వాజెల్ అనేది అబ్జర్వ్ చేసుకొని వేరు వ్యవస్థలో మనకి అబ్జర్వ్ చేసుకొని ఈ అక్వాజెల్ అంటిపెట్టుకుని మనకు కావాల్సిన అవసరాన్ని బట్టి మాయిశ్చర్ కంటెంట్ తేమని అందిస్తుంది. సో ఓకే, ఈ విధంగా మనకి ఒక్కోసారి సాయిల్ ఎరోజన్ చూడండి ఈ స్లైడ్స్ లో చూపించిన విధంగా సాయిల్స్ ఒక్కోసారి నేల కోతకు గురైపోయి ఆ నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా కొద్దిగా. అందుకని ఈ అక్వాజెల్ వాడిన తర్వాత అది దాంట్లో ఆ మట్టిలో కలిసిపోయి మట్టి పొరువుగా ఉండి కోతకు గురి కాకుండా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వాటర్ జెర్మినేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఏదన్నా మనకి ఆల్గే కానీ ఏదైనా పల్పు లాంటి ఉంటే వాటిని కూడా గ్రూప్ రాయకుండా చేస్తుంది. న్యూట్రియంట్స్ ని బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి రెమిడియేషన్ ఏదన్నా మనకి నీటి ఆవిరి రూపంలో ఏదైనా ఎవాపరేషన్ కాకుండా ఉంటుంది. అలాగే నేల పాజిటివ్ కాకుండా మనకి ఉంటుంది. సో ఈ విధంగా మనం అక్వాజెల్ ని ఎలా వాడుకోవాలంటే మనకి జిప్ టైప్ లో వస్తుందండి అక్వా అనేది. సో 1 kg టైప్ లో వస్తుంది. మనము ఎరువుల్లో కలిపి వాడుకోవచ్చు. అలాగే మనకి ఎరువుల్లో కలిపి వాడుకున్న తర్వాత వాటర్ వేయాలి. అది భూమి లోపల మొక్క దగ్గరికి ఆటోమేటిక్ గా వాటర్లో కలిసిపోయి భూమి ఏదైతే వేరు వ్యవస్థలో అక్కడ వెళ్ళిపోతుంది. వేరు వ్యవస్థ నుంచి మొక్కకు కావాల్సిన తేమ శాతాన్ని వీటన్నిటి కూడా మనకి అందిస్తుంది. సో ఈ విధంగా మనకి అక్వాజెల్ అనేది వర్క్ చేస్తుంది. సో దీని యొక్క చూడండి అక్కడి నుంచి 1 kg నుంచి 2 kgలు మనం మొక్కకి అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. 2 kgలు వాడుకున్నా కూడా ఇబ్బంది లేదు. అదే పెద్ద మొక్కలు అనుకోండి 40 to 80 grams ఒక మొక్కకి వాడాలి. అలాగే మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది 1650 రూపాయలండి. 1 kg ప్యాకెట్ 55 పాయింట్స్ వస్తుంది మనకి టీవీలు. సో ఈ విధంగా మనకి అక్వాజెల్ అనేది వస్తుంది. సో అక్వాజెల్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఈ రోజుల్లో మనకి రైతుకు కావాల్సిన ఇంపార్టెంట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అక్వాజెల్. నెంబర్ 1 అక్వాజెల్ కంపల్సరీగా అందరూ డెమోతో చూపించండి, చేయండి. నెంబర్ 2 అగ్రి AP2 కావాలి.
నెంబర్ 3 అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ కావాలి. నెంబర్ 4 వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. వీటన్నిటి మీద స్టార్టింగ్ మీకు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయండి. అవసరమైతే మనకి అగ్రి నానోటెక్ కూడా ఇవ్వండి. వీటి మీద ఎక్కువ వర్క్ చేయవలసిన అవసరాన్ని బట్టి అగ్రి మాస్క్ కోతల మీద ఉన్నప్పుడు వాడండి. అవసరాన్ని బట్టి గోల్డ్. వీటి మీద ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ వరకు మంచి టీవీలు పెంచుకోవచ్చు. అలాగే రబీ సీజన్ మళ్ళీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ మనకి జనవరి వరకు మంచి సీజన్ మనకి. ఈ సీజన్ లో ఈ పవర్ అకాడమీలో మిరాకిల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మిరాకిల్ ఇచ్చేసి పవర్ అకాడమీ బెస్ట్ వెస్టేజ్ లో పవర్ అకాడమీ నెంబర్ 1 అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన నాగేంద్రరావు సార్కి, మన రాజేష్ కల్పన సార్కి, మన కోచ్ మెంటర్స్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీకు డెమో చూపిస్తున్నానండి అక్వా జెల్ గురించి. సార్ ఇది అక్వా జెల్ సార్. ఇది అక్వా జెల్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి జిప్ టైప్ అండి. అంటే ఇది ఇలా ఓపెన్ చేస్తే జిప్ లాగా ఉంటుంది. కాబట్టి దీని బెస్ట్ ప్రోడక్ట్ జిప్ మోడల్ వచ్చేటువంటి ఏకైక ప్రోడక్ట్ మనకి ఇది. సో ఈ ప్రోడక్ట్ ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను వచ్చేసి చూడండి. ఇందులో మనకి తెల్లగా చక్కెర లాగా ఉంటుందండి. చాలా బాగుంది ప్రోడక్ట్. ఈ ప్యాకింగ్ అనేది చాలా సూపర్. ఇది చూస్తున్నాక రైతు కూడా ఆటోమేటిక్ గా మనకి ఫిదా అయిపోతారు. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది డెమోతో కూడా నేను తెలియజేస్తాను. ఓకే, ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను సార్. 2 గ్లాసుల్లో నేను వాటర్ కలుపుతున్నాను. ఒక దాంట్లో వచ్చేసి ఒక దాంట్లో కొంచెం మన అక్వా జెల్ ఉన్నటువంటి కొంచెం పౌడర్ లాగా ఉంటుంది, చక్కెర లాగా ఉంటుంది. దాన్ని వేస్తున్నాను. మిగతా దాంట్లో వచ్చేసి నేను ఏమి వేయటం లేదు. ఇది బాగా మిక్సింగ్ అయిపోయింది. ఇందులో మాత్రం నేను ఒక దాంట్లో వాటర్ పోస్తున్నాను, ఒక దాంట్లో వాటర్ 2 లీటర్ల వాటర్ పోస్తున్నాను. కలిపెట్టవలసిన అవసరం కూడా లేదు. చూడండి, ఇందులో అక్వా జెల్ వేసాను. ఇందులో అక్వా జెల్ వేయలేదు. వాటర్ మొత్తం కూడా కింద సాయిల్ పార్టికల్స్ ఏవైతే మనకి ఈ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయో ఈ సాయిల్ పార్టికల్స్ మొత్తం కూడా కింద భూమి మట్టి అంతా వెళ్ళిపోయింది లోపలికి. నీళ్లు మాత్రం పైన నీళ్లు మాత్రమే తేలాయి. చూడండి, నీళ్లు బాగా పైకి తేలాయి. ఇట్లా వచ్చినా కూడా మనకి నీళ్ళు పడిపోతుంది. కానీ అదే అక్వా జెల్ వేసిన తర్వాత రెండింటికి సమానంగా తీసుకున్నాను. నేను మట్టి తీసుకున్నాను. ఇందులో అక్వా జెల్ వేసాను. అక్వా జెల్ వేసిన తర్వాత చూడండి, నీళ్లు ఇటు పోస్తున్నా కూడా అది నీళ్ళు పడిపోతుంది. అంటే అక్వా జెల్ ఉన్నటువంటి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, దీనికి ఎటువంటి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఎట్లా నీటిని పట్టుకునే సామర్థ్యం ఉంది అనే దానికోసము ఇది చూపించానండి. చూడండి, వచ్చినా కూడా రావట్లేదు. ద గ్రేట్ గౌతమ్ బాలి గారికి హ్యాట్సాప్. ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన గౌతమ్ బాలి గారికి రియల్గా అందరం కూడా మన హ్యాట్సాప్ చెప్పాలి. ఇటు క్లాస్తో కానీ ఎక్కడైనా ఉంటే క్లాస్తో ఎలా కూడా ఇప్పుడు ఫీడ్బ్యాక్ మనం
చాట్స్ ద్వారా కూడా మంచి గౌతమ్ బాలి గారికి అక్సెప్ట్ చెప్పాలి, ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడా లేదు అంటే వీటిని పట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉందని మనం నిరూపించాం. నెక్స్ట్ అదే ఇంకొక గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఇంకొక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ లో వేరు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది కోసం ఓన్లీ వేరు వ్యవస్థ నీళ్లు పోస్తానండి. ఇందులో నీళ్లు పోసిన తర్వాత చూడండి, వచ్చి మొక్క వేరు వ్యవస్థ ఇది. ఈ వేరు వ్యవస్థలో మన అక్వాజల్ మాత్రమే వేస్తున్నాను. మట్టి కూడా వేయటం లేదు, కాయ కూడా అవసరం లేదు. కొంచెం లైట్ గా పించ్ ఆఫ్ మనం లైట్ గా అక్వాజల్ వేస్తున్నాను. వేసిన తర్వాత సేమ్ ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తున్నాను. చూడండి, కనబట్టలేదు అనుకుంటాను. ఓకే, ఓకే సార్. ఇక్కడ పెట్టి వేరు వ్యవస్థ పెట్టాను. వేరు వ్యవస్థలో వేరు మాత్రమే వేసాను, మట్టి లేదు, ఏం లేదు. ఇక్కడ ఒకవేళ అధిక వర్షాలు వస్తే మనకి ఈ అధిక వర్షాలు వచ్చినప్పుడు మొక్క మనకి ఏ విధంగా ఆ వర్షాలకి తట్టుకొని వేరు వ్యవస్థ నిలబడుతుంది ఇక్కడ అనే ఉద్దేశంతో మీకు ఈ ప్రయోగం చేయడం జరిగింది. సో తర్వాత ఆ మొక్క తాను అక్వాజల్ ద్వారా ఆత్మరక్షణ చేసుకుంటుంది. చేసుకుని వర్షాలను కొట్టుకుపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మొక్కకి చూడండి నీళ్లు పోసినా కూడా కారదు. చూడండి కారదు. సో ఈ విధంగా అధిక వర్షాలు కొట్టుకోపోయినా కూడా మొక్క నిలదొక్కుతుంది, మళ్ళీ మొక్కకు కావాల్సిన పోషకాలని ఉంది. రైట్, ఈ విధంగా మనకి అక్వాజల్ అనేది పనిచేస్తుందండి. సో ఇది డెమోతో కూడా మీరు మీ గ్రామాలకు వెళ్ళి మీకు రైతులకి తెలియజేస్తే అక్వాజల్ ఈ విధంగా మనకి పనిచేస్తుంది అని తెలియజేస్తే మీరందరూ కూడా గ్యారంటీగా రైతులు నమ్ముతారు. రైతుని మనం మెప్పించి వారి నుండి మనం మంచి అధిక ప్రోడక్ట్స్ ని మనం సేల్ చేసుకొని మన యొక్క పీవీఎల్ని బీవీఎల్ని కాపాడుకొస్తూని మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి